నువ్వు చేసుకున్న ఒక పెళ్లి వల్ల నువ్వేమన్నా దేశానికి ఏమైనా సంరక్షణ స్థితి తెచ్చావా, సురక్షితంగా చూసావా? మీ బాబాయికి స్పాట్ పెట్టింది భారతీరెడ్డి, అవినాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి. మేము ముగ్గురే కలిసి ఆయన గొడ్డలతో చంపించి దస్తగిరి వీళ్ళందరినీ పెట్టి పచ్చి నెత్తురు దాగినారు. బొమ్మన కరుణాకర్ రెడ్డి క్రిస్టియానిటీ. ఈరోజు పైనందుకు అన్ని రోజు అన్నం ఉడకట్లేదు, అంతమంది ఏడుస్తున్నారు. ఏమే తిరుమలలో ఉండేటువంటి, నేను కొన్ని వందల సార్లు ఉంటాను. మా నాయన పేరు వెంకటాద్రి, మా అమ్మ పేరు పద్మమ్మ, నా పేరు ప్రసాద్. చిన్నప్పటి నుంచి నా దేవుడు వెంకటేశ్వర స్వామి. ఎందుకు అహిందత్వాన్ని పడి కట్టుకొని చెప్తున్నావు? నువ్వు ఎందుకు టచ్ చేస్తున్నావు? నీకేం అవసరము? నీ భార్య నువ్వు తిరుమల చుట్టూ నీ ఇంటి దగ్గరేసి నువ్వు భజన చేసుకునేది ఏంటి? దేవుణ్ణి నీ ఇంటి దగ్గర తెచ్చుకునేది ఏంటి? దానికి తగ్గట్టు రిఫ్లెక్షన్ కూడా వస్తుంది కదా, ఏం ధైర్యం ఉందని. అంటే ఎవరే వెనకతల తమ్ముడు నువ్వు చూసుకొని ఎవరైనా అన్నారు? నాకు వెంకటేశ్వర ఉన్నాడు నా వెనక నా వెంకటేశ్వరుడు, నా ఏడుకొండల నాథుడు నా వెనక ఉన్నాడు, నా గోవిందుడు ఉన్నాడు. ఎవడొచ్చి టచ్ చేస్తాడో చూద్దాం. టచ్ చేయమని చెప్పు. తప్పు చేసినోడు సర్వనాశనం అవుతాడు. నీ బాబాయిని చంపుకుంటే నీకు సిగ్గులేదేమో, నా దేవుని చంపేస్తుంటే నేను ఒప్పుకోను. అక్కడ వెంకటేశ్వరుడు, ఏడుకొండ నాథుడు, శ్రీ వెంకటేశ్వరుడు, గోవిందుడు కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. గుర్తుపెట్టుకో, ఈరోజు కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. నేను ఇన్నిసార్లు మిమ్మల్ని కాపాడాను కదరా. ఈరోజు ఒక ఎదవ, ఒక పనికి మన సన్నాసి నా దగ్గరకు వచ్చి నా హుండీని కొల్లగొట్టి, కానీ నన్ను కావాలనే మోసం చేసి నాశనం చేసి నా దగ్గరకు పట్టు వస్త్రాలు తేవడానికి కూడా నేను నా కోసం పోసిన తులసి నీళ్లు కావచ్చు, తీర్థం కావచ్చు, అలా అని కింద పడేస్తున్నాడు రా. భారతీరెడ్డి ఆడబిడ్డ, పవన్ కళ్యాణ్ గారి భార్య ఆడబిడ్డ కదా. గాడిద కొడకలారా, సిగ్గులేని నా కొడకలారా, డబ్బులు కమ్మిడిపోతారా నా కొడకలారా. మీరే నా కొడుకుల వల్ల ఆంధ్రప్రదేశ్ దిగజారిపోయింది. రోజా గారు అన్నట్టు ఆవిడ ఒక మాట అన్నది, చిన్న ఆర్టిస్టులు కదండి వాళ్ళు ఏం చేయగలరు సినిమా. ఈవిడ ఏం ఆర్టిస్ట్ అంటున్నా? ఈవేమన్నా కొలంబోలో స్టార్ హీరోయినా? అమెరికాలో ఏమన్నా మెల్ గిబ్సన్ సినిమాలో చేసిందా? ఈవిడేమన్నా అవతార సినిమాలో ఏమన్నా అవతార పురుషురాలా? ఈవిడేమన్నా ప్రపంచ దిగ్గజాత? ఈవిడేమన్నా కమల్ హాసనా? నిన్నే రీసెంట్గా పిఠాపురంలో యాంకర్ శ్యామ్లా గారు వెళ్ళి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నిన్నంటే ఫ్యూ డేస్ బ్యాక్ వంగా గీత గారు గెలుస్తారు, వచ్చి ఇంకొంచెం మెజారిటీ కోసం వచ్చాను అని. మరి కళ్యాణ్ గారు గెలిచే అవకాశం ఉందా? ఎవరు ఆవిడ? శ్యామల యాంకర్ చేసుకుని వెళ్తే ఏమన్నా 10 రూపాయలు డబ్బులు ఇచ్చారేమో వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఈవిడ పోయి మరి నీకు తమ్ముంటుంది మాట్లాడు, కాత లిప్స్టిక్ వేసుకుని వయ్యారంగా వెళ్ళడం కాదు. నమస్తే, దిస్ ఇస్ మహి, వెల్కమ్ టు ఇండియా గ్లేడ్స్. అండ్ రైట్ నౌ నా ముందున్న గెస్ట్ గురించి చెప్పాలంటే మీ అందరికీ తెలుగు రాష్ట్రాల్లో తెలిసిన వ్యక్తే, చాలా సెన్సేషన్. ఆయన కామెడీ చేస్తారు, బిజినెస్ చేస్తారు, ఇప్పుడు పొలిటీషియన్గా మారారు. అంతేకాకుండా మాట్లాడితే ఫటాఫట్ అనేటట్టు ఉంటుంది. మన కిర్రాక్ ఆర్పి గారు ఉన్నారు, మాట్లాడదాం. ఆర్పి అని ఎట్లున్నావు? బాగున్నానయ్యా. రంగురంగుల జెండాలు కనిపిస్తున్నాయి. అసలు ఈ జెండాలు నేను మన జాతీయ జెండాలా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే మరి టూ మచ్ ఉందా. ఇప్పుడు నా ఫీలింగ్ ఇది అంటే ఈ 3 జెండాలే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని కాపాడాల్సి వస్తుంది. ఇప్పుడు ఒక జెండా అంటే మనం నేషనల్ ఫ్లాగ్ అంటారు, దాన్ని ఎందుకు రెపరెపలాడే జాతీయ జెండా అంటారు. కారణం ఏంటంటే బ్రిటిష్ వాళ్ళని తరివేసి ఎంతోమంది కులాలకి మతాలకి పక్కన పెట్టి వాళ్ళందరూ తరివేసిన తర్వాత మనకి బానిసత్వం నుంచి స్వతంత్రాన్ని తీసుకొచ్చారు. సో అది మనకి ఇండికేషన్గా మన దేశం యొక్క ఫ్లాగ్ మువ్వన్నెల జెండా. ఆ మువ్వన్నెల జెండా అంటే 3 రంగుల జెండా. ఈ 3 జెండాలు, ఈ 3 జెండాలు కలిస్తేనే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి అరాచకం, కేజీఎఫ్ బ్యాచ్, సలారు ముద్రలు, ఈరోజు పిలకాయలు డ్రగ్స్, తర్వాత వచ్చేసి ఎవరైనా ఒక ఎదురు తిరిగితే చంపేయడాలు, సొంత మనుషుల్ని దూరం చేయడాలు, ఎంత స్పాట్ అయినా పెట్టడాలు, ఇసుక దందాలు, మాఫియాలు, పని కట్టుకుని డబ్బులు ఇచ్చి కొంతమంది చేత టార్గెట్ చేసి బూతులు తిట్టించడాలు. అది స్టార్లైనా కావచ్చు, నాలాంటి చిన్నోళ్ళైనా కావచ్చు, నీలాంటి జర్నలిస్టులైనా కావచ్చు. సో వీటన్నిటికీ కూడా దైవ కార్యాలు, దైవత్వం, అది మన తిరుమల కావచ్చు, మంచి చర్చిలు కావచ్చు, దాని ఉన్నటువంటి ముస్లిం పండగలు కావచ్చు, 3టిని కూడా ఏమాత్రం వెనక తగ్గకుండా దైవత్వాన్ని కూడా నాశనం చేసే అలాంటి మనిషిని పారద్రోలాలి అంటే నాకు ఇప్పుడు ఈ 3 జెండాలు నాకు చాలా సంతోషాన్ని, నా గుండెల మీద పడ్డం అనేది నేను గొప్పగా ఫీల్ అవుతున్నాను. ఒకటి వచ్చి టీడీపీ చంద్రబాబు నాయుడు గారి జెండా, ఆయన ఉన్నప్పుడు
రాజకీయాలు ఎలా ఉన్నా కొంచెం హుందాగా ఉండేటివి, ఇంట్లో ఆడవాళ్ళు తిడితే ఒప్పుకునేవాడు, అసెంబ్లీలో కూడా ఎటువంటి మనం కూడా చూస్తుంటాం, ఒక స్టేజ్ మీద ఎవరిని ఏదో రే అనబోతే ఎప్పుడు అలా మాట్లాడబాకు, హుందాగా మాట్లాడు, వాళ్ళ మీద కోపం ఉండడంలో తప్పు లేదు, కానీ అలా మాట్లాడని చెప్పిన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు ప్రతి క్షణము ప్రతి ఒక్క బాధ గురించి అజెండా గురించి మాట్లాడే టీడీపీ ప్రభుత్వం ఉంది. ఫస్ట్ నుంచి కూడా ఎలా ఉండాలి, ప్రభుత్వాన్ని ఎలా నడపాలి, ఒక హైటెక్ సిటీని ఎలా నిర్మించాడు, ఒక అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండేది, ఈ ఇసుక దందాలు ఉండేటివే, ఈ బూతుల పొలాలు ఉండేటివే. ఈరోజు కావలిలో నేను కావలికి వెళ్తే కావలి నడుబొడ్డులో ఒక గవర్నమెంట్ కాలేజీలో జనాల ముందే డ్రగ్స్ అమ్ముతున్నారు. నేను వెళ్ళినప్పుడు నా ముందే అన్నారు, నాయన మహానుభావుడు పోవాలా, లేకపోతే మా పిల్లకాయలు మొన్న కూడా డ్రగ్స్ వేసుకుని కాలు జారి పడిపోయినారని అంటా ఉన్నారు. ఈరోజు విశాఖపట్నంలో డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, డ్రగ్స్ ఎందుకు అమ్ముతున్నారు, డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఈరోజు పిల్లకాయలు ఎందుకు అట్లా చెడిపోతూ ఉన్నారు, పిల్లకాయలు ఒక రౌడీల్లో ఎందుకు బిహేవ్ చేస్తున్నారు. నువ్వు అది అంటే ఇవన్నీ పోవాలంటే టీడీపీ గవర్నమెంట్ అలాంటివి ఉండేటి కాదు. టీడీపీ గవర్నమెంట్లో నువ్వు నమ్మవు, కానీ టీడీపీ గవర్నమెంట్లో రౌడీజం ఉన్న పేరు కూడా ఉంది వాళ్ళకి. ఎవరున్నారు? హత్య రాజకీయాలు జరిగినవి కూడా ఉన్నాయి విజయవాడలో. అవి కొత్త ఏం కాదు కదా, ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్సీపీ ఉన్నా టీడీపీ ఉన్నా హత్య రాజకీయాలు ఎక్కడైనా ఉన్నాయి కదా. దారుణాలని ఎవడేం చెప్తాడు, నిరూపణలు ఇస్తావు నువ్వు, ఆరోపణలు ఎవరేం చేస్తారు, నిరూపణలు చేస్తావు నువ్వు, నిరూపణలు నువ్వు ఇవ్వగలవా? ఈ విధంగా ఉండిందే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటారు వెండిపోటు పొడిచాడు అంటాడు. చిన్న ఉదాహరణ చెప్తాను నేను, నా దగ్గర సాక్ష్యాలు కూడా ఉంటాయి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచాడు అంటే ఆ రోజుల్లో ఉన్న బాలకృష్ణ గారు, హరికృష్ణ గారు, సాయికృష్ణ గారు, జయకృష్ణ గారు, విట్లకృష్ణ గారు, బాలకృష్ణ గారు, పురంధరేశ్వర గారు, లోకేష్ గారు, భువనేశ్వర్ గారు, ఓ మహేశ్వరరావు గారు, వయసుకు వచ్చిన పిల్లకాయలు అంతమంది ఉండి ఒక వ్యక్తి కన్న తండ్రిని వెన్నుపోటు పొడుస్తుంటే చూస్తే క్లాప్స్ కొడతా కూర్చుంటారా? అప్పటి పరిస్థితులు, అప్పటి రాజకీయ పరిస్థితులు, అప్పుడు కూడినటువంటి ప్రచార పరిస్థితులకి అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారు ఆ పదవిని స్వీకరించాల్సి వచ్చింది తప్ప, చంద్రబాబు నాయుడు గారు కుటుంబంలో ఉండే అతిపెద్ద కుటుంబం, అంత గొప్ప కుటుంబంలో ఉండే పిల్లకాయలందరూ చూస్తున్నాగా వాళ్ళందరినీ కూడా మోసం చేసి ఎన్టీ రామారావు గారి పదవి లాగేసుకున్నాడా? ఎట్లా పాసిబుల్ ఇది? ఎట్లా మాట్లాడతారు ఈ గాడిద కొడుకులు? నువ్వు చెప్పబ్బా. బాలకృష్ణ గారు ఒక స్టార్ హీరో, హరికృష్ణ గారు ఒక రెబల్ స్టార్ లాంటి వ్యక్తి, పురంధరేశ్వర గారు ఈరోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, వీళ్ళు ఎన్ని తెలివితేటలు, ఎన్ని పద్ధతులు, అతిపెద్ద కుటుంబంలో ఉండేటువంటి ఎంతమంది పిల్లకాయలు, ఇంతమంది అల్లుళ్ళు, ఇంతమంది జనవర్గం ఉన్నప్పుడు ఇంట్లో పెళ్లి చేసుకొని వచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారు వచ్చి వీళ్ళందరినీ కళ్ళు మూసుకో పడుకోండి, నేను మీ నాన్నగారిని మోసం చేసి వెళ్ళిపోతానని ఒక సీఎం పదవి తీసుకుంటారా? ఓకే, సిబిఎన్ గారు మాస్టర్ మైండ్ అంటూ ఉంటారు కదా. నేను అదే చెప్తున్నానబ్బా. అప్పటి పరిస్థితులు ఎలా ఉండేవో ఒకసారి వెనక్కి వెళ్ళండి, అప్పటి ఆర్టికల్స్ చదవండి, మీరు వెళ్ళండి. ఈ రోజుకి బాలకృష్ణ గారు వాళ్ళ పాపని, వాళ్ళ కూతురుని తీసుకెళ్ళి అదే చంద్రబాబు నాయుడు గారు కొడుకు ఇచ్చినాడంటే అందులో చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వం, చంద్రబాబు నాయుడు గారి చరిత్రను గురించి ఆలోచించండి. లేకపోతే ఇప్పుడు నాన్నగారిని మోసం చేసినాడు, నాన్నగారిని చంపేసినాడు గాడిద కొడుకులు, పేటీఎం బ్యాచ్లు మాట్లాడుతూ ఉంటారు కదా, డబ్బులు తీసుకునే గాడిద కొడుకులు. అదే బాలకృష్ణ గారు తన కూతురుని తీసుకెళ్ళి ఈరోజు తన అక్క బిడ్డకి ఇస్తా ఉంటే, అదే చంద్రబాబు నాయుడు గారు అబ్బాయికి ఇస్తా ఉంటే వాళ్ళ కుటుంబం అంతా మోసం చేసినోడికి ఇచ్చాడని ఎందుకు అనలేకపోయారు? కాదు, ఇప్పుడు మీరు పేటీఎం బ్యాచ్ అన్నారు కదా, ఇప్పుడు వాళ్ళు కూడా నేను ఖచ్చితంగా అంటారు, ఎందుకంటే ఇప్పుడు నువ్వు సపోర్టింగ్ ఫర్ ద తెలుగుదేశం కాబట్టి వాళ్ళు కూడా. తెలుగుదేశమే కాదు, 3 జెండాలు సపోర్ట్ అన్ని. ఇప్పుడు ఎవడు కాదన్నాడు? ఇప్పుడు ఎవరిని అనట్లేదు చెప్పు, నిన్ను అనరా? ఎవరు అలాంటి క్వశ్చన్లు అడిగినా నిన్ను అనరా? నేను ఏది అడిగితే ఏదనరా చెప్పు? నోరు మూసుకొని కూర్చున్నా కూడా అడుగుతారు, ఎవడైనా అడుక్కోవచ్చు, నాకు పోయేది ఏమి లేదు. సార్, ఇప్పుడు మీరు డైరెక్ట్గా చెప్పాలంటే నెల్లూరులో విపిఆర్ గారికి సపోర్ట్ చేస్తున్నారు. అవును. ఎంత తీసుకున్నారు? చాలా తీసుకున్నా, నీకు కూడా ఆల్రెడీ కొంచెం కొట్టాను, అది నువ్వు కూడా తీసుకో. విపిఆర్ గారి దగ్గర నేను తీసుకున్నాను నువ్వు అంటున్నావు. విపిఆర్ గారికి నేను చేయాల్సిన అవసరం లేదు. విపిఆర్ గారికి నాలాంటి ఒకడు వెళ్ళి నేను చేస్తే ఆయన గెలవాల్సినంత స్థాయి కాదు ఆయనది. విపిఆర్ గారు అంటేనే లెజెండ్. నెల్లూరు చరిత్రలో ఎప్పటికీ కూడా కోట్ల విలువ చేసే ఒక స్కూల్ కట్టి విపిఆర్ ఫౌండేషన్ ద్వారా విపిఆర్ విద్య పెట్టి పేద విద్యార్థులకు ఒక ఎగ్జామ్ పెట్టి అందులో పాస్ అయితే వాళ్ళని 6th to 10th వరకు ఉచిత భోజనం, ఉచిత ట్రాన్స్పోర్టు, ఉచితంగా వాళ్ళకి ప్లే గ్రౌండ్, ఉచితంగా వాళ్ళ కల్చరల్, ఉచితంగా వాళ్ళకి బట్టలు, షూస్, ఉచితంగా వాళ్ళకి మొత్తం ఇస్తున్నాడు. 10th స్కూల్ ఫస్ట్ వచ్చిన ఏ ఒక్కరికైనా సరే వాళ్ళు చదువుకున్నంతసేపు వాళ్ళ జీవితంలో ఎంత చదువుకొని సెటిల్ అవుతారు, ఐఏఎస్ అయినా, ఐపీఎస్ అయినా, జడ్జి అయినా, లాయర్ అయినా, ఏమైనా కూడా ఇచ్చేటువంటి వ్యక్తులు వాళ్ళు. నేను దాని మీద డాక్యుమెంటరీ కూడా తీశాను, నా ఛానల్లో ఉంటుంది. కిరాక్ కార్పి
యూట్యూబ్ ఛానల్లో నేను డాక్యుమెంటరీ తీశాను, సాక్ష్యాలు కూడా అక్కడ పెట్టాను. తర్వాత అదే కోట్ల రూపాయలు విలువ చేసే విపిఆర్ వైద్య ఫౌండేషన్ ద్వారా పెట్టి ఈరోజు షుగర్ కావచ్చు, రక్త పరీక్షలు కావచ్చు, ఈరోజు టాబ్లెట్లు కావచ్చు, మొత్తం అన్ని ఫ్రీగా ఇస్తున్నారు, ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా. అదేవిధంగా 130 వాటర్ ప్లాంట్లు నెల్లూరు, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 నియోజకవర్గాల్లో 38 మండలాల్లో 130 వాటర్ ప్లాంట్లు ఉచితంగా ఇచ్చారు. అవి కూడా నేను నా కిరాకార్పు యూట్యూబ్ ఛానల్లో కూడా పెట్టా. నువ్వు పెడతానంటే నీకు కూడా ఇస్తా. అందులో సాక్ష్యాలు ఉంటాయి, వాళ్ళు మాట్లాడే పద్ధతులు, ఇబ్బందులు ఉంటాయి. అదే నెల్లూరు జిల్లాలో 600 మందికి జైపూర్ ఫుడ్లు ఉచితంగా అందించారు. అదే తిరుపతికి కోట్ల రూపాయలు విలువ చేసే క్యాన్సర్ యూనిట్ స్క్రీనింగ్ బస్సులు ఇచ్చారు. ఇంతకన్నా నేనేం చెప్పగలను? ఇలాంటి వ్యక్తికి కోట్ల మంది అభిమానులు మన ఆంధ్రప్రదేశ్లో ఉండగా ఈ దంపతులకి కొత్తగా నేను పోవాల్సిన అవసరం లేదు. నాలాంటి వాడు వస్తే వాళ్ళు హక్కుని చేసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు చేసిన మంచిని చెప్పడానికి నా స్వార్థంగా నేను కూడా వాళ్ళ సక్సెస్లో ఒక చిన్న భాగం అయితే నాకు కూడా గౌరవం ఉంటుంది. అంత గొప్ప వ్యక్తుల మధ్యన మన పక్కన నేను వెళ్ళాను తప్ప నేను డబ్బులు ఆశించే వాళ్ళు కాదు. వాళ్ళు కూడా నేను డబ్బులు ఇస్తాను, నా పక్కన వచ్చి మాట్లాడమని శవరాజకీయాలు చేసేవాడు కాదు. జగన్మోహన్ రెడ్డి చేస్తాడు చూడు, డబ్బులు ఇచ్చి వాణి తిట్టు, ఈడమ్మని తిట్టు అని అంటాడు. కానీ విపిఆర్ దంపతులు ఆర్పి నేను నీకు డబ్బులు వేసా పలానోడి తిట్టు అనే చరిత్ర వాళ్ళ కుటుంబంలో లేదు. నేను వెళ్ళగానే వాళ్ళు గౌరవించారు. నేను ప్రచారాలు తిరిగాను తప్ప డబ్బులు వేస్తారు వాళ్ళు ఇక్కడికి నేను ఇచ్చా. ఎందుకంటే మీలాంటి ఛానల్లో నేను మాట్లాడితే ఇది ప్రపంచానికి తెలుస్తుంది. ఇది తెలియాలి. ఆయన 130 వాటర్ ప్లాంట్లు పెట్టాను తెలియాలి, ఉచితంగా స్కూల్ పెట్టాను తెలియాలి. ఈరోజు ఆయన దగ్గర 25,000 మంది పనిచేస్తారు, ఆఫీసుల్లో కావచ్చు, ఇంకొక చోట కావచ్చు. ఆల్మోస్ట్ వాళ్ళ పిల్లలందరినీ ఆయనే చదివిస్తున్నాడు. ఇలాంటి విషయాలు ఉండేటప్పుడు ఇలాంటి ఆయనకు ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీస్ అన్ని ఫ్యాన్స్ ఉన్నాయి. నేను వచ్చిపోయి నేను చేసేది ఏముంటుంది? నా స్వార్థంగా నా ఇష్టమై నేను వెళ్ళినా కాదు. ఇంత సడన్గా ఇప్పుడు బిజినెస్ బాగానే రన్ అవుతుంది, కామెడీ అయిపోయినది అయిపోయింది, బిజినెస్ బాగానే రన్ అవుతుంది, ఫ్రాంచైజీలు చేసుకుంటున్నాం, ఎందుకు సడన్గా పాలిటిక్స్? అసలు టైం లేదు. ఎందుకంటే ఆ మహానుభావుడి అరాచక పాలన, డబ్బులు సంపాదించిన టైం లేదన్నా పొలిటికల్. అట్లా కాదు. ఇప్పుడు నాకు తెలిసిన జ్ఞానం, నాకు తెలిసిన పరిస్థితుల్ని నేను విన్నపించాలా, నేను చెప్పాలనుకున్నా. మహానుభావుడు అక్కడ దారుణంగా తయారైపోయినాడు, విచ్చలవిడిగా ఉండాలి. ఈరోజు ఒక మాట మాట్లాడతా. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, మాటికి వస్తే 3 పెళ్ళిళ్ళు అంటాడు. పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్ళిళ్ళు చేసుకోవడం వల్ల ఈ దేశానికి కానీ రాష్ట్రానికి కానీ ఆయన కుటుంబానికి కూడా చెడేమీ జరగలేదు. 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాను తప్పు అంటే అసలు నువ్వు ఒక పెళ్లి చేసుకొని మీ బాబాయ్ లేపేశారు, నువ్వు నీ భార్య భారతీరెడ్డి. వాళ్ళు 3 పెళ్ళిళ్ళు చేసుకుని వాళ్ళ కుటుంబం స్పాట్లు పెట్టలేదు, వాళ్ళు బాధపడుకున్నారు. అది దేవుడి పరిస్థితులు, ఆ దైవ చంత్ర అనుకోని ఏదో ఆ తెలిపినారు, అయిపోయింది. మా ఇంటికి వస్తే 3 పెళ్ళి అంటాడు కదా జగన్మోహన్ రెడ్డి. నువ్వు చేసుకున్న ఒక పెళ్లి వల్ల నువ్వేమన్నా దేశానికి ఏమన్నా సంరక్షణ స్థితి తెచ్చావా, సురక్షితంగా చూసావా? మీ బాబాయికి స్పాట్ పెట్టింది భారతీరెడ్డి, అవినాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి. మీ ముగ్గురే కలిసి ఆయన గొడ్డలతో చంపించి దస్తగిరి వీళ్ళందరినీ పెట్టి పచ్చినెత్తులు దాగినారు. మీ ముగ్గురు కలిసి చేశారు. ఈరోజు నీ పెళ్లి గురించి, మీ ఆవిడ గురించి చెప్పు. ఈరోజు తిరుమల నాశనం చేయమని ప్లాన్ ఇచ్చింది నీ భార్య. లేకపోతే ఈరోజు తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు ఎవరైతే చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రి ఉంటారో ఆయన వాళ్ళ ఆవిడ ఇద్దరు కలిసి సతీ సమేతంగా పట్టు వస్త్రాలు తీసుకెళ్ళి అక్కడ పెట్టాలి. మీ ఆవిడ ఎందుకు రావట్లేదు? ఒకవేళ నువ్వు క్రిస్టియానిటీ కావచ్చు, ఓకే, కానీ ఒక రాష్ట్రాన్ని పరిపాలించుకోవాలనుకున్నప్పుడు నీకు మతాలు, కులాలు, మనుషులు, జాతులు ఒక అమ్మా నాన్నలాగా మీరు ఫీల్ అయితే నువ్వు చేయగలవు. నువ్వు ఇంకా కూడా లోపలికి ఎన్నరగో ఏదో పెట్టుకొని మీ ఆవిడ ఎందుకు రావట్లేదు? తిరుమలలో ఉండేటువంటి హైందవత్వాన్ని, హిందూ తత్వాన్ని, వాటి ఆచారాల్ని ఎందుకు నువ్వు నీ భార్య మంట కలుపుతున్నారు? ఏం నాశనం చేశారు అంతలా? నేను అదే చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, ఒకటి అన్నదానం ఎలా ఉండేది ఒకప్పుడు? మీ అమ్మని అడుగుపో. ఒకప్పుడు అన్నదానం అంటే ప్రతి గుడికి, మన భారతదేశంలో యాదాద్రి ఉంది, భద్రాచలం ఉంది, సింహాచలం ఉంది, అన్నవరం ఉంది, మన నెల్లూరులో రాజరాజేశ్వరం టెంపుల్ ఉంది, సులూరుపేట చెంగాలమ్మ గుడి ఉంది, ఏదైనా ఉంది. నువ్వు ఏ గుడికి వెళ్ళినా అన్నదానం అనేది ఒకటి ఉంటుంది, హుండీ అని ఒకటి ఉంటుంది, పూజారులు ఉంటారు. అక్కడ ఆ దేవుడికి వచ్చే పద్యాలు వేరే ఉంటాయి, శ్లోకాలు వేరే ఉంటాయి. అక్కడ పెట్టే అన్నదానం వేరు ఉంటుంది, అక్కడ పెట్టే ప్రసాదం వేరు ఉంటుంది. నువ్వు చూసుకో కావాలంటే. అక్కడ శిలాశాసనాలు, శిలా పలకాలు ఒకలా ఉంటాయి. అలానే ఈ ప్రపంచ చరిత్రలో ఎక్కడా కూడా ఏ దేవుడు భూమి మీద ఉన్నా కూడా కొన్ని వేల కోట్ల సంవత్సరాల క్రితమే 7 కొండల మీద విష జంతువులు, పులులు, సింహాలు, అసలు ఎక్కడ అర్థం కాని రూట్ మ్యాప్ లేని రోజుల్లో, జేసీబీలు కూడా తెలియని రోజుల్లో 7 కొండల మీద ఒక దేవుణ్ణి వెలిశాడంటే దానికి ఎంత మహిమ ఉంటుంది, మన భారతదేశానికి ఎంత పేరు వచ్చింది. అది ఆంధ్ర రాష్ట్రంలో ఉండడము ప్రతి ఆంధ్రుడికి, ప్రతి భారతదేశంలో ఉండేవాడు కూడా గర్వమే. దానికి ఈరోజు మరమ్మతులు సరిగ్గా లేవు,
కింద నుంచి పైకి పనిచేసేవాడికి ఒక సంరక్షణ పరిస్థితులు లేవు. పైన అన్నదానం ఉడకనీయకుండా చేస్తున్నాడు, విశిష్టతను తగ్గిస్తున్నాడు. ఒకరోజు 2 రోజు కాదు, ఎప్పుడు ఎక్కడ పోయినా అదే పరిస్థితులు. ఒకప్పుడు లడ్డు తీసుకొని వస్తే ఒక 1/2 కిలోమీటర్ స్మెల్ వచ్చేది, లడ్డుకు ఒక విలువ ఉండేది. దాని ఫార్ములాని దగ్గరుండి దాన్ని నాశనం చేయించినాడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి కాదా? ఈ రోజు ఇది ఎలిగేషన్స్ చేసే ముందు మన దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి. మరి ఎంత ఇప్పుడు ఇలా లడ్డు నాశనం నేను మాట్లాడటం కాదు, యూట్యూబ్ లో కూడా చాలా మంది మాట్లాడతారు. నీకు నేను పంపిస్తాను, నీకు దమ్ము ఉంటే నువ్వు దాన్ని ప్లే చేయగలవా? చేస్తాను. ఒక ముస్లిం అధ్యక్షురాలు తననింది, ఏం జగన్మోహన్ రెడ్డి మనందరివి మతాలేను, మన మతాన్ని మనం కాపాడుకోవాలి, గౌరవించాలి, కానీ ఇంకో మతాన్ని చంపకూడదని ఒక ముస్లిం మహిళ అధ్యక్షురాలనింది. చూసుకో, ఈరోజు హుండీలో డబ్బులు వేస్తే హుండీకి రక్షణ లేదు, హుండీకి విలువ లేదు, హుండీకి దైవత్వం లేదు. ఈరోజు పరకామణి ఉండేది, పరకామణి అని, అక్కడ డబ్బులు లెక్క పెట్టేవాళ్ళు. ఈరోజు పరకామణి లేదు. సంబంధం లేని, హైందత్వానికి సంబంధం లేని వాళ్ళు పైన ఉన్నారు. సిగరెట్లు దొరుకుతున్నాయి, హౌస్ పట్లాలు దొరుకుతున్నాయి. సరే, నేను ఇవన్నీ తప్పు మాట్లాడితే 7 కొండల సాక్షిగా నేను నాశనం అయిపోతాను. ఇప్పుడు నాకు భార్య ఉంది, పిల్లకాయలు పడతారు, నాకు లైఫ్ ఉంది, నాకు జీవితం ఉంది. ఇవి నేను తప్పుడు మాట్లాడితే నేను నాశనం అయిపోయి నన్ను వెంకటేశ్వర చంపేస్తాడు. అందులో నో డౌట్, అందులో నాకు భయం లేదు. నేను ప్రత్యక్షంగా తిరుమలకి వెళ్ళినప్పుడు నేను చూసిన పద్ధతులు ఇవి. ఒక పూజారి ఒక హుండీలో ఒక ఆవిడ నిలువు దోపిడీ వేస్తుంటే ఆవిడికి ఒక పూజారి వచ్చి, తల్లి నీ దండం పెడతాను, ఆ మహానుభావుడు ఈ డబ్బులకి విలువ ఇవ్వట్లేదు, ఇది దేవుడి సన్నిధిలోకి వెళ్ళట్లేదు, దీనికి ఒక చరిత్ర లేదమ్మా, నువ్వు ఇచ్చే డబ్బులకి చరిత్ర కలిగినటువంటి దేవుడి హుండీలో డబ్బులు దీని సంరక్షణ స్థితిలో లేదు, నువ్వు వేయొద్దంటే, నేను తిరుపతిలో ఉన్నప్పుడు ఒక ఆవిడ ఏడ్చిన విధానం ఇది. ఆయనేమో అలా చెప్పాడు, నేను ఏయకుండా వచ్చేసాను, నేను ఏయకపోతే మళ్ళీ నా కుటుంబానికి ఏమవుతుందో అంటే పైన పూజారులు కిడ్నాప్ పరిస్థితులకు గురవుతున్నారు, పైన పూజారులు భయపడిపోతున్నారు, ముచ్చెమటలతో బతుకుతున్నారు. ఈరోజు పైన ఓంకార నాదాలు లేవు. హైందవ ధర్మం వెంకటేశ్వరానికి సంబంధించినటువంటి శ్లోకాలు కానీ పాటలు కానీ ఈరోజు టేప్ రికార్డ్ ఆన్ చేయాలంటే వచ్చపోస్తున్నారు తిరుమలలో. ఇంతకుముందు ఎలా ఉండేదో మీకు తెలుసు, మీ కుటుంబానికి కూడా తెలుసు. పులి ఎక్కడి నుంచి వచ్చింది? పులి ఆడి నుంచి వచ్చింది. ఇన్ని సంవత్సరాలు లేని పులి వచ్చింది, కానీ పులి వచ్చింది ఎత్తుకెళ్ళిపోయింది. ఆడి నుంచి వచ్చింది. ఎర్రచందనం కొడుతున్నారు స్వామి లోపల. ఎర్రచందనం లోపల కొట్టడం వల్ల కాదు, మీరు మామూలు ఎలిగేషన్స్ వేయట్లేదు, చాలా పెద్ద ఎలిగేషన్స్ వేస్తారు. తప్పే ఉంది అంటున్నా. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉండే ఎలిగేషన్స్ చంద్రబాబు నాయుడు గారి మీద వేయట్లేదా? చంద్రబాబు నాయుడు గారు, నేను అదే చెప్తున్నా, ఎర్రచందనం కొడుతున్నది నా అలిగేషను. లేదు అంటే మీరు నిరూపించుకుంటారు. 1వ పాయింట్, ఒక చిన్న బిడ్డని ఒక పులి ఎత్తుకొని వెళ్ళిపోతే ఎవరైనా సరే, ఏ ప్రభుత్వమైనా ఏం చేయలేదు. అంటే మనం ఏం చేయగలం? అడుగడికి ఒక సెక్యూరిటీ గార్డుని పెట్టలేము, అడుగడికి మనం గన్మాన్లు పెట్టలేము. అది ప్రకృతి వైపరీత్యం. ఇంకా కొండ మీద దేవుడు వెలిసాడు, వెళ్తున్నాడు, అయిపోయింది, జరిగిపోయింది. దానికి చెప్పిన మాట ఏంటంటే కర్రలు పట్టుకోండి. కర్ర ఉంటే ఒక మనిషిని ఆపడమే కష్టం, కానీ క్రూర జీవాలు వచ్చి పైన పడుతుంటే కర్ర ఇట్ట పెట్టేది ఏమైనా మ్యాజిక్ కదా? జగన్మోహన్ రెడ్డి కనిపెట్టినటువంటి ప్రపంచంలో ఎక్కడ లేని ఒక శక్తిని ఒక కర్రకు పూసి వెన్నలాగా దాన్ని అలా పెడితే పులి సింహాలు అయిపోతాయా? అదొక ఎటకారం. 2వ పాయింట్, ఎవరు అన్నారు, మా కోవూరు ప్రసన్న కుమార్ రెడ్డి కూడా నెట్టినాడు, ఆ తల్లిదండ్రుల యొక్క అజాగ్రత్త అని. ఏముందప్ప, తల్లిదండ్రులు ఏమన్నా ట్రాన్స్ఫార్మర్ మీద వదిలేరా? తల్లిదండ్రులు ఏమన్నా క్రికెట్ ఆడుతూ ఉంటే ఉండి 11 మంది 1,00,000 మంది జనాలు పోయిన బాల్ దగ్గర తడుకునే దేవుడికి సంబంధించినటువంటి 7 కొండల నాథుడికి సంబంధించినటువంటి ఒక మెట్ల మీద బిడ్డ ఒక అడుగు అటు ఇటు పోతా ఉంది. ముందు జనాలు ఉన్నారు, వెనక జనాలు ఉన్నారు. దానికి ఇది జరిగిందమ్మా, మేము ఏం చేయగలము, అడుగడుగునే సెక్యూరిటీ అంటే ఇవ్వలేం కదా అని ఎవడైనా చెప్తాడు, ఏ ప్రభుత్వం చెప్తాడు. అందులో మనం అర్థం చేసుకుంటాం. మీ అజాగ్రత్త అంటే చిన్న పిల్లకాయలు కూడా అసలు మెట్లు ఎక్కకూడదా? పిల్లకాయలు ఇప్పుడు సంఖ్యలోనే ఉండాలా? అంటే ఈ ప్రభుత్వం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోబో సినిమాలో చిన్న రోబోలు ఉంటాయి చూడు, రోబోటోలు, ఆయన వ్యక్తిత్వమే వీళ్ళు మొత్తం బాడీ అంతా పోసుకొని వచ్చిన మనుషులు వీళ్ళు. ఈరోజు తిరుమల, నేను ఒకటే చెప్తున్నా, ఇప్పుడు నేను హిందుత్వం ఎట్లానో మా లక్కీ నాకు పరిచయం అయినప్పుడు, నా వైపు లక్ష్మీప్రసన్న, నేను ఫస్ట్ తీసుకెళ్ళింది ఎక్కడికో తెలుసా? నెల్లూరులో ఉండేటువంటి కసుమూరు దర్గాకి తీసుకెళ్ళా. అంటే నాకు హిందుత్వమే గొప్ప నేనేం అనలేదే. కసుమూరు దర్గాకి తీసుకెళ్తే అది పెద్ద సెన్సేషన్ అయింది అప్పట్లో. అయినమ్మా, పెద్ద సెన్సేషన్ అయింది అప్పట్లో. నేను తీసుకెళ్ళినా. నేను ఒక క్రిస్టియన్ మూవీకి కోఆర్డినేటర్గా పనిచేశాను. నాకు క్రిస్టియానిటీ గురించి మొత్తం తెలుసు. మోషే తెలుసు, మేరీ మాత తెలుసు, వాళ్ళ శ్లోకాలు తెలుసు, వాళ్ళ స్తోత్రాలు తెలుసు. నేనేమో మూడింటిని తప్పుగా నేను అంటాం లేదే. మా నెల్లూరులో రొట్టెల పండుగ జరుగుతుంది, విపరీతమైన క్రౌడ్ ఉంటుంది. ఇప్పటికీ యూట్యూబ్లో నేను రొట్టెల పండుగకి వెళ్ళిన వీడియోలు ఉంటాయి, చూసుకో. అంటే నేనేమంటానంటే, ఇక్కడ 3 మతాలకి
బైబిలు, ఖురాను, భగవద్గీత ఉంది. 3 మతాలకి దేవుళ్ళు ఉండాలి, 3 మతాలకి ప్రార్థనలు ఉన్నాయి, 3 మతాలకి పండగలు ఉన్నాయి, 3 మతాలకు సంబంధించినటువంటి సెలవులు ఉన్నాయి. ఇప్పుడు నువ్వు ఎందుకు సంబంధం లేని వాళ్ళని తిరుపతిలో పెట్టి, సంబంధం లేని వాళ్ళని తిరుపతిలో ఈరోజు బొమ్మల కరుణాకర్ రెడ్డి ఎవరు చెప్పు, వైవి సుబ్బారెడ్డి ఎవరు? వీళ్ళు క్రిస్టియానిటీ మతానికి సంబంధించిన వాళ్ళు కాదా? సో ఉండకూడదా? ఉండకూడదని కాదు, నేను అదే చెప్తున్నాను. నేను ఇప్పుడు వెళ్ళిపోయి నీ క్రిస్టియానిటీకి వెళ్ళి నీ చర్చ్ ఫాదర్ అంటే నువ్వు ఒప్పుకుంటావా? లేకపోతే నీకు సంబంధించిన ఒక చర్చికి నన్ను అధ్యక్షుడు చేయంటే నువ్వు ఒప్పుకుంటావా? నేను ఇలా మూడు ఇలా పూసుకొని ఒక కుంకుమ పెట్టుకొని వెళ్తే అంటే ఇక్కడ ఏ మతానికి సంబంధించినటువంటి అభిలాష, ఏ మతానికి సంబంధించినటువంటి ఆలోచన అనేది కొన్ని కట్టడి ఉంటుంది, కొన్ని ఆచారాలు ఉంటాయి. అది క్రిస్టియానిటీ కావచ్చు, ముస్లింకి నేను కావచ్చు. ఇప్పుడు నేను వెళ్ళిపోయి ముస్లిం పెద్దనైపోతానా? లేకపోతే నీ చర్చి ఫాదర్గా నన్ను ఒప్పుకుంటారా? అలానే నువ్వెట్ట తిరుమలకు సంబంధించినటువంటి అవుతావు అంటే పని కట్టుకుని అంటే ఏ దేవుడి మీదైతే ఏదైనా చిన్న పొరపాటు జరిగినా, ఒక అగాధం జరిగినా, ఒక అవినీతి జరిగినా అయ్యో ఇది తప్పు కదా అని ఆరోపణ చెయ్యని మనసు ఉంటుందో అలాంటి వాళ్ళే పెట్టావు. బొమ్మల కరుణాకర్ రెడ్డి క్రిస్టియానిటీ. ఈరోజు పైన ఎందుకు అన్ని రోజు అన్నం ఉడకట్లేదు అంతమంది ఏడుస్తున్నారు. ఏందా తిరుమలలో ఉండేటువంటి నేను కొన్ని 100 సార్లు వెళ్ళి ఉంటాను. మా నాయన పేరు వెంకటాద్రి, మా అమ్మ పేరు పద్మమ్మ, నా పేరు ప్రసాద్. చిన్నప్పటి నుంచి నా దేవుడు వెంకటేశ్వర స్వామి. ఎందుకు అహిందత్వాన్ని నువ్వు పడి కట్టుకొని చంపుతున్నావు? నువ్వు ఎవరు కమ్మినావు? భారతదేశంలో ఉండేటువంటి గొప్ప శక్తి ఉండేటువంటి వెంకటేశ్వర కొండల్ని నువ్వు ఈరోజు డ్రోన్ పెట్టి చూడండి, ఖచ్చితంగా దాని ముఖ చిత్రం మ్యాప్ మారిపోయి ఉంటుంది. అందుకే జగన్మోహన్ రెడ్డి భయపడిపోతున్నాడు. నేను కొనసాగింపుగా సీఎం అవ్వకపోతే ఫస్ట్ వాళ్ళ బాబాయిని గొడ్డలతో నరికినారు, సొంత చెల్లెలు బయటికి వెళ్ళిపోయినారు, సిబిఐ నుంచి నేను ఆపగలిగాను అనుకుంటున్నాడు. కానీ మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళబోయేది తిరుమల సన్నిధి సంబంధించినటువంటి అతను చేసిన ఆకృత్యాలే. కావాలంటే చూసుకో. నేను తిరుమలకి వెళ్తే చెన్నై వాళ్ళు ఉంటారు అక్కడ, కేరళ వాళ్ళు ఉంటారు అక్కడ, ముంబై వాళ్ళు ఉంటారు, ఢిల్లీ వాళ్ళు ఉంటారు, పాశ్చాత్య దేశం వాళ్ళు ఉంటారు, రకరకాలు ఉంటారు. ఈరోజు ముస్లిమ్స్ కూడా తిరుమల కొండకు వచ్చే నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. మా విజయన్న పక్క క్రిస్టియన్ ఫోటోగ్రాఫర్ నెల్లూరు విజయన్న, పెద్దేటి విజయ్ అంటారు. వాళ్ళ అబ్బాయి మొన్న తిరుమలకి వెళ్ళాడు. 470 మార్కులు 463 వస్తే ఏందన్నంటే మా ఊరు తిరుమల అన్న కూడా భలే ఇష్టం అన్న అన్నాడు. అదే క్రిస్టియానిటీలో ఉండేవాళ్ళు కూడా తిరుమలకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ఎవరైతే సమాజం ఉంటారు, నువ్వెందుకు దాన్ని విచ్చలవిడిగా చెడగొడుతున్నావు? ఈరోజు కాసు బ్రహ్మానంద గారు ఉన్నారు, మన మర్రి చెన్నారెడ్డి గారు ఉన్నారు, కాసు బ్రహ్మానంద రెడ్డి గారు ఉన్నారు, నీలం సంజయ్ రెడ్డి గారు ఉన్నారు, టంగుటూరు అంజీ గారు ఉన్నారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, తర్వాత వచ్చేసి తెలుగుదేశం అధ్యక్షులు ఎన్టీ రామారావు గారు ఉన్నారు. ఈరోజు ఇంతమంది జలగ వెంకటరావు గారు, ఇంతమంది సీఎంలు ఎప్పుడు టచ్ కూడా చేయడం. నువ్వు ఎందుకు టచ్ చేస్తున్నావు? నీకేం అవసరము? నీ భార్య నువ్వు తిరుమల చుట్టూ నీ ఇంటి దగ్గరేసి నువ్వు భజన చేసుకునేది ఏంది? దేవుణ్ణి నీ ఇంటి దగ్గర తెచ్చుకునేది ఏంది? ఇది మాట్లాడితే ఇప్పుడు మనం మాట్లాడితే ఇక్కడ మతాలు ఏమీ లేదు. గొప్ప మనస్సుండే ముస్లింలు ఉన్నారు, మంచి మనసు ఉండేటువంటి క్రిస్టియన్స్ కూడా ఉన్నారు. రియల్ క్రిస్టియన్ ఎవరు కూడా ఎదుటి మతాన్ని నాశనం చేయరు, మన మతాన్ని కాపాడు అంటారు. నిజమైన క్రిస్టియన్ అయినా నిజమైన ముస్లిమ్స్ అయినా ఎవరైనా సరే మన మతాన్ని కాపాడుకుందాం, మన మతాన్ని గౌరవిద్దాం, అంతే తప్ప ఇంకొక మతాన్ని నాశనం చేయకూడదు, ఇంకో మతం గురించి తప్పుడు ప్రచారాలు చేయకూడదు. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అతి పెద్ద ఆటంకం ఏమైనా ఉందంటే ప్రపంచం మొత్తం గర్వించదగ్గ ఆంధ్రప్రదేశ్లో తిరుపతి పైన ఉండే తిరుమలలో ఉండే వెంకటేశ్వర స్వామితో పెట్టుకోవడమే అతి పెద్ద తప్పు. నేను కొన్ని వీడియోలు ఇస్తాను, ఎంత దింపేశాడు, బ్యాచ్ని దింపేశాడు. హైందత్వానికి సంబంధం లేని మనుషులు ప్రేరేపిస్తున్నాడు, ప్రోత్సహిస్తున్నాడు. పైన కూడా రౌడీజం ఎక్కువైపోయింది, పైన సిగరెట్లు, మందులు. ఇతను అక్కడ కూర్చొని రాజకీయం చేసి అక్కడ నాన్ వెజ్ పెట్టామని నువ్వు ఆశ్చర్యపోనక్కర్లేదు. నేను పంపించేటువంటి ఆధారాలు ఏవైతే యూట్యూబ్లో ఉన్నాయో అవి నేను సృష్టించలేను. నేను తిరుమలకి వెళ్ళి షూటింగ్ చేసే సినిమాలు కాదు అవి. దయచేసి నేను మాట్లాడింది నిజమే అయితే, నేను మాట్లాడింది వెంకటేశ్వర సాక్షిగా నిజమే అయితే, జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పే అయితే మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా ఆ మనిషిని చెక్ పెట్టి 2024లో ఆ మనిషి డిపాజిట్ లేకుండా ఓడిపోతే టీడీపీ ప్రభుత్వంలో, జనసేన ప్రభుత్వంలో బీజేపీ మద్దతుతో గెలుస్తున్న ఈ ప్రభుత్వం ఆ వెంకటేశ్వరను కాపాడుతుంది. ఇంకోటి, వెంకటేశ్వరకు సంబంధించినటువంటి ఎక్కువ డబ్బులు సంపాదించి అంటే ఎక్కువ డబ్బులు హుండీలో ఎక్కువ జనాలు ఇచ్చేటువంటి డబ్బులు ఉండేటువంటి వెంకటేశ్వర ఉన్నాడు కాబట్టి సరిపోయింది. కానీ ఆంధ్రాలో అదే ఒక మసీదు, ఒక చర్చ ఉంటే వాటి మీద కూడా పడేవాడు.
మీరు అనుకుంటున్నారు ఆయన క్రిస్టియను, మా క్రిస్టియన్ మంచోడు అని. సొంత కుటుంబంలో బాబాయిని చంపినోడు, సొంత చెల్లిని రోడ్డు మీద పడేసినోడు, తప్పు చేసినోడు వెనకేసుకుని సిబిఐని ఆపినోడు ఈ రోజు రేపు నీ మతాన్ని గుర్తిస్తాడా? నీ మతాన్ని గమనిస్తాడా? నీ మతానికి విలువిస్తాడా? చెప్పండి. ఈ రోజు నేను క్రిస్టియానిటీ వాళ్ళని అడుగుతున్నా, నేను క్రిస్టియానిటీ వాళ్ళు గౌరవిస్తాను, ప్రేమిస్తాను. సరే, మీ క్రిస్టియానిటీలో నిజంగా చెప్పండి దయచేసి. బాబాయిని చంపచ్చు, చెల్లెల్ని రోడ్డు మీద పడేయచ్చు, ఏం చేసినా వెనకేసుకొని రావచ్చు అని ఉంటే మీరు అతను గౌరవించండి, నాకేం ఇబ్బంది లేదు. జరగబోయేది ఇదే. ఇంకోటి చెప్తున్నా, టీడీపీ ప్రభుత్వంలో నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. నన్ను ఎవరు ప్రేరేపించరు. ఎంతో ముందు జరిగిన ప్రతి చేపల పులుసు కావచ్చు, నేను శ్యాంప్రసాద్ రెడ్డి విషయంలో కావచ్చు, నన్ను ఎవడూ ఆపలేడు. నేను ఏది ఎక్కువ మాట్లాడిన డ్యామేజ్ నేనే అనిపించాలి, కానీ నా డ్యామేజ్ ఎవడు పోడ్చలేడు. నాకు ఫ్యామిలీ ఉంది, నాకు లైఫ్ ఉంది. నాకు నచ్చకపోతే మాట్లాడతాను, అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కింద నుంచి భక్తులు బయలుదేరితే నేను చూసా. నా అమ్మ సాక్షిగా, నాకు అన్నం పెట్టిన ముస్లిమ్స్, క్రిస్టియన్స్, నా తల్లి హైందవ సాక్షిగా చెప్తున్నా. కింద నుంచే నువ్వు బస్సు ఖర్చులు తెచ్చుకుంటే చాలు, నువ్వు అక్కడికి వచ్చినట్టు నుంచే వెంకటేశ్వర స్వామి ఆయనే నీ దగ్గరకు వచ్చి మంచి మంచి మజ్జిగ, మన ఇంట్లో కూడా తాగలేవు, కర్డ్ రైసు, సాంబార్ రైసు, పైకి వెళ్తే మంచి టీ, కాఫీ, పిల్లకాయలకి, చిన్న చిన్న పిల్లకాయలకి, లోపలికి వెళ్తే అన్నదానం. నువ్వు దొడ్లో ఉంటే ఆ సంస్కారం ఎట్టుబడి ఇవన్నీ ఎందుకు లేవు? ఇవన్నీ ఎందుకు ఇవన్నీ హతమారుస్తున్నాడు? హైందవ సాంప్రదాయాన్ని ఎందుకు చంపేస్తున్నాడు? ఎందుకు తగ్గాల? భారతదేశం ఒక హిందూ దేశం. స్వతంత్ర పోరాటంలో ఒక హిందువులు మాత్రమే పోరాడి స్వతంత్రం తేల. అందులో ముస్లిమ్స్ సోదరులు ఉన్నారు, క్రిస్టియానిటీకి సంబంధించిన మనుషులు ఉన్నారు, హిందువులు ఉన్నారు, జైనులు ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు. కానీ ఓవరాల్గా ఇది హిందూ దేశం. అది చెప్పుకోవడానికి నేను నా మతాన్ని కాపాడమంటున్నాను, ఇంకో మతాన్ని నేను గౌరవించకుండా ఉండమని నేను అనట్లే. అది టీడీపీ ఈక్వల్ టు టీటీడీ. ఆయన ఎప్పుడు వాటి విషయంలో, నేను మన దొడ్లో పోయినా, దొడ్లో పోతే టీవీలు లేవు అసలు. ఇంత పెద్ద టీవీలు ఉండేవి నీకు తెలుసు అనుకుంటాను నేను. టీవీలు లేవు. ఒక స్పెషల్ దర్శనానికి వెళ్తే ఈరోజు ఒక మనిషి మెట్లు ఎక్కి, ఒక సామాన్యుడు మెట్లు ఎక్కి పైకి వెళ్తే ఈరోజు ఒక సామాన్యుడు దర్శనం చేసుకోవడానికి చీకొడుతుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. వాటి వల్ల ఏం ఉపయోగం? ఆడొచ్చి ఫ్రీగా అన్నం తింటున్నాడు, అటువంటి అసలు ఉండిలో డబ్బులు వేస్తాడా? అలాంటి ఫ్రీగా దొడ్లోకి వెళ్ళిపోతే మనకేం ఉపయోగం? డబ్బు ఉండేవాడు కావాలా? 20,000 30,000 ఎమ్మెల్యే దర్శనాలు పెంచండి. ఆ డబ్బులు తీసుకొని వెళ్ళి నా ప్రభుత్వంలో పెట్టుకుంటా, నా సొంత ప్రయోజనాలకు వాడుకుంటా, నా అప్పులు తీర్చుకుంటా. ఈరోజు తిరుమలలో వేస్తే ప్రతి రూపాయి నీకు తెలియదు, తాలిబొట్లు కూడా వేస్తారు, మెట్లు కూడా వేస్తారు కదమ్మా, మెట్లు వేస్తారు తెలుసా నీకు? నిలువు దోపిడీ ఇస్తారు దేవుడికి. అంటే వాళ్ళు దేవుని అంత పూడకు వచ్చినట్టు ప్రేమించే వాళ్ళు ఉన్నారు. చెన్నై నుంచి, కేరళ నుంచి, బెంగళూరు నుంచి, బీహార్ నుంచి, ఒరిస్సా నుంచి, ఢిల్లీ నుంచి, మణిపూర్ నుంచి, ప్రపంచంలో అన్ని దేశాలు వెంకటేశ్వర స్వామిని పూజిస్తూ ఇష్టపడుతుంటే ఈ వ్యక్తి దాన్ని నాశనం చేయాలని ఒక కంకణం కట్టుకుని ఒక ప్లానింగ్లో ఉన్నాడు. దేవుడి దయ వల్ల ఎలక్షన్స్ త్వరగా వచ్చాయినాయి కాబట్టి మనం దాన్ని కాపాడుకోగలము. జనసేన ప్రభుత్వం కూడా టీడీపీకి మద్దతుగా ఉంది. అందులో బీజేపీ వస్తే తిరుమల బాగుపడుతుంది, అన్ని కులాలు మతాలు బాగుపడతాయి, ఈ అల్లర్లు పోతాయి, ఈ గంజాయి బ్యాచ్ పోతుంది. మొత్తానికి ఇది సత్కారంగా ఉంటుంది అన్నిటికి సంబంధించి. ఈరోజు ఇంత అగ్రెసివ్ అసలు ఆర్పీలో నేను ఎప్పుడు చూడలేదు. కాదు ఇప్పుడు చెప్పారు ఇదంతా ఓకే, దానికి తగ్గట్టు రిఫ్లెక్షన్ కూడా వస్తుంది కదా. ఏం ధైర్యం ఉందని అంటే ఎవరే వెనకతల తమ్ముడు నువ్వు చూసుకొని ఎవరైనా అన్నారు? నాకు వెంకటేశ్వర ఉన్నాడు నా వెనక నా వెంకటేశ్వరుడు, నా ఏడుకొండల నాథుడు నా వెనక ఉన్నాడు, నా గోవిందుడు ఉన్నాడు. ఎవడొచ్చి టచ్ చేస్తాడో చూద్దాం, టచ్ చేయమని చెప్పు. వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడకపోతే నేను వెంకటేశ్వర స్వామి లేవు నేను ఒప్పుకుంటా. పలానా చోటుకి రమ్మని చెప్పి చూద్దాం. ఎలా అనుకుంటున్నారు మీరు కలియుగ దైవం అంటే? ఎలా అనుకుంటున్నారు మీరు? 7 కొండల మీద తీసుకెళ్ళి సరదాగా ఒకటి ఒక బొమ్మ పెట్టేసి వచ్చేసాడు అనుకుంటున్నావా? కలియుగ దైవం అది. ప్రపంచం నివ్వెరపోయే ఆశ్చర్యమైనటువంటి దేవుడు కలియుగ వెంకటేశ్వర స్వామి. ఇతను వచ్చేసి నేను దాన్ని పీకేస్తా, దాన్ని లేపేస్తా, దాన్ని తొక్కేస్తా, దాని హుండీని తోసేస్తా, పైన బిస్కెట్లు అమ్మేస్తా, సిగరెట్లు ప్రేరేపిస్తా, క్రిస్టియానిటీ మతాన్ని తీసుకొచ్చి మద్దతుగా పెట్టి దాన్ని నాశనం చేస్తా అంటే గోవిందుడు నాలాంటి ద్వారా మాట్లాడిస్తాడు. ఎవ్వడు మాట్లాడకపోయినా నేను ఎవ్వడికి భయపడను. తప్పు చేసినోడు సర్వనాశనం అవుతాడు. నీ బాబాయిని చంపుకుంటే నీకు సిగ్గులేదేమో, నా దేవుని చంపేస్తుంటే నేను ఒప్పుకోను. అక్కడ వెంకటేశ్వర స్వాముడు, ఏడుకొండల నాథుడు, శ్రీ వెంకటేశ్వరుడు, గోవిందుడు కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. గుర్తుపెట్టుకో, ఈరోజు కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. నేను ఇన్నిసార్లు మిమ్మల్ని కాపాడాను కదరా. ఈరోజు ఒక
ఒక ఎదవ, ఒక పనికి మన సన్నాసి నా దగ్గరకు వచ్చి నా హుండీని కొల్లగొట్టి నా మతంలో ఎవరు వచ్చినా పర్వాలేదు, నన్ను కాపాడితే ఏ మత అధ్యక్షుడినా పర్వాలేదు, కానీ నన్ను కావాలనే మోసం చేసి నాశనం చేసి నా దగ్గరకు పట్టు వస్త్రాలు తేవడానికి కూడా నేను నా కోసం పోసిన తులసి నీళ్లు కావచ్చు, తీర్థం కావచ్చు అలా అని కింద పడేస్తున్నాడు రా. నా కోసం వచ్చే భక్తులు, ప్రపంచం నలుమూల నుంచి వచ్చేటువంటి భక్తులకి నా ద్వారా చేసే లడ్డూ ప్రసాదాన్ని కూడా కల్తీ చేసి నన్నే నువ్వు ఇచ్చే ప్రసాదం కూడా ఇలా ఉంటాస్తామని దుర్భాషలు ఆడుతున్నారా. నా కోసం గోయింద నడుచుకుని వచ్చేవాళ్ళు కూడా పట్టెడు అన్నం తినడానికి అక్కడికి వెళ్తే నేను పెట్టే అన్నం కూడా నా శక్తి కొలితే నేను చేస్తున్నా, ఉడకట్లేదురా. ఒకప్పుడు గోయిందా అనేవాళ్ళు, ఈరోజు అన్నం ఉడికిందా అంటున్నారు పైన. ఇది వాస్తవమైన మాట, ఇది ఈరోజు వాస్తవమైన మాట. ఇది నిజంగా ఈరోజు పైన పూజారులు భయపడి సస్తున్నారు. నేను మొన్న వెళ్తే అసలు ఎక్కడ ఓంకార నాదాలు ఉండవు. ఎంతవరకు అనేది నేను చెప్పా కింద కామెంట్లు పెడతారు, కామెంట్లు చూసి నేను చెప్పింది నిజం. ఈరోజు నెలకొకసారి ఆల్మోస్ట్ ఒక 5 సంవత్సరాల చేత ఉన్నాడు. దేవుడి దయ వల్ల ఒక 2 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అనే అవినీతి పరిపాలకుడు 2 సంవత్సరాలు ఆగిపోవడం బట్టి తిరుమల కాపాడుకోగలిగాం. కాబట్టి ఈ 2 సంవత్సరాలు కూడా లేకుండా ఉంటే ఎప్పుడో లేపేస్తుంటాడు. నేను టీడీపీ ప్రభుత్వాన్ని, మన జనసేన సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ గారిని, పురంధరేశ్వర గారిని మీ కాళ్ళ మీద పడి మొక్కుకునేది ఒకటే, మనం గెలుస్తాం, మీరు గెలుస్తారు. ఎందుకంటే మన నీతి కన్నా ఎదుటోటి అవినీతి ఎక్కువ ఉంది కాబట్టి మనం కంపల్సరీ గెలుస్తాం, అందులో నో డౌట్. గెలవగానే తిరుమలలో పరిస్థితులు పూర్తిగా మార్చేయండి, తిరుమల యొక్క దైవ తత్వాన్ని కాపాడండి. ఫస్ట్ ఒక డ్రోన్ షాట్ పెట్టి అసలు ఒక కొండ ఉందో లేదో చెక్ చేయండి. నాకు నమ్మకం లేదు, 7 కొండలు లేవు, మొత్తం లేపేయినాడు, ఎర్రచంద్రం ఎత్తైనాడు. తిరుమలలో దయచేసి ఇంతకు ముందు అందరికీ వచ్చి ఆ పాలు, ఆ మజ్జిగ, ఆ కార్డ్ రైసు ఇంతకు ముందు మీరు ఎంత గొప్పగా గోయిందా నామాన్ని ఎంత పరిశుద్ధంగా చెప్తున్నారు, అది కంటిన్యూ చేయమని మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారికి, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ అధ్యక్షులు పురంధరేశ్వర గారికి నేను కాళ్ళ మీద పడి మొక్కతొండ ముందు ఈ ప్రణాళిక చేయండి. ఆ తర్వాత ఎలా అయితే సొంత బాబాయిని కడతీర్చుకున్నాడో భారతీరెడ్డి, జగన్మోహన్ రెడ్డి కలిసి, ఏమ్మా భారతీరెడ్డి అంటే మీకు పూనకాలు వస్తాయి, జగన్మోహన్ పవన్ కళ్యాణ్ భార్యను తిట్టినప్పుడు మీకు పూనకాలు రావు. ఇంత దిగజారిన ఎదవల్లారా. భారతీరెడ్డి ఆడబిడ్డ, పవన్ కళ్యాణ్ గారి భార్య ఆడబిడ్డ కదా. గాడిద కొడకలారా, సిగ్గులేని నా కొడకలారా, డబ్బులు కమ్మిడిపోతారా నా కొడకలారా. మీరే నా కొడుకుల వల్లారా ఆంధ్రప్రదేశ్ దిగజారిపోయింది. పవన్ కళ్యాణ్ గారి వైపు ఆడబిడ్డ కాదు, చంద్రబాబు నాయుడు గారు భువనేశ్వర్ గారు ఆడబిడ్డ కాదు, లోకేష్ గారి వైపు ఆడబిడ్డ కాదు, బాలకృష్ణ గారి బిడ్డ ఆడబిడ్డ కాదు. జగన్మోహన్ రెడ్డి భార్య మొత్తం ప్రపంచానికి శక్తి. జగన్మోహన్ రెడ్డి ఒక్కడే అద్వితీయ వ్యక్తి. పనికి మాల ఎదవల్లారా, ఇంట్లో ఆడవాళ్ళని టార్గెట్ చేసేది డబ్బులు తీసుకుని పని మాల ఎదవల్లారా. రేపు నీకు బిడ్డలు ఉన్నారు, నీ బిడ్డలకు ఏమి నేర్పిస్తావు? నీ బిడ్డే నీ భార్య, అదే వాడి కన్నతల్లిని పట్టుకొని తిడతా తాగేసి ఆ రోజు అనిపిస్తారు గాడిద కొడకల్లారా. ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారికి 3 పిల్లలేనే, నువ్వేమన్నా చేసావా? బ్రోకర్ నా కొడక, నువ్వు వెళ్ళి పెళ్లి చేసావా? పెళ్ళిన తర్వాత నీకేమైనా ఆటంకం జరిగిందా? పెళ్లి చేసుకోకూడదా? ఒక వ్యక్తి 3 పెళ్లి చేసుకోకూడదా? మీ అన్నలాగా పెళ్లి చేసుకుని బాబాయిని నిలవన నరికి చెల్లెల్ని రోడ్ల మీద పడేసి గంజాయిలు పిల్లలకు అలవాటు చేసి అవినీతిని పెంచి మేనిఫెస్టోలో ఒక్కడు కూడా చేయకుండా అబద్ధపు మాటలు కోడికత్తి సీనంట ఎయిర్పోర్ట్లో పొడిచినాడంట. ఏంటి ఎయిర్పోర్ట్లో అంతమంది చూస్తున్నాగా, అంత పెద్ద క్యాడరు, అంత పెద్ద కేటగిరీ ఉండగా కోడికత్తితో పొడిస్తే 1, 2 పొడుస్తాడు. ఈ ముద్ర ఎవరెవరు పట్టుకుంటారు. వాడికి తెలియదా పొడిసినా చావడని? వాడికి తెలియదా? అంటే నువ్వే వచ్చి పొడువు అంటే అది ప్లాను. వాడు నిజంగా ఎక్కడ ఇతని మీద కోపంతో పొడిచి తప్పితే చచ్చిపోతాడు, చిన్న కత్తిచ్చాడు. గొడ్లు ఎందుకు ఇవ్వలేకపోయినా నువ్వు ఎయిర్పోర్ట్లో? గొడ్లు ఇస్తే చచ్చిపోడు కదా. అంటే వాడు సంపాలనుకున్నాడు, కోడికత్తి తెచ్చిన నా కొడుకు గొడ్డలు తెచ్చుకోలేకపోయినాడా? కావాలనే అమ్మో పొరపాటును వాడు నా మొహం చూసి వీడు కూడా అష్టదరిద్రులా ఉన్నాడు ఆ నిలవన పొడి చేస్తాను భయపడిపోయి చిన్న కత్తి ఒకటి ఇచ్చినాడు. అది కూడా వాడు మనం చెప్పిన ప్లాన్లో మర్చిపోయి పొడిస్తే చచ్చిపోతాం కదా. ఇంత అరమందం కూడా దిగదది. వాడి జీవితం ఈరోజు నాశనం అయిపోయింది. నువ్వు వచ్చి పొడవరా, నేను గెలుస్తాను, ఆ తర్వాత మంచి లైఫ్ ఉంటుంది అన్నాడు. ఆ తర్వాత వాడిని ఎక్కడ చట్టానికి విరుద్ధంగా వదిలేస్తే వాడు బయట వచ్చి తిరిగితే సీఎం క్యాండిడేట్ పొడిచిన వాడిని కూడా
కోర్టు కేసు కాదని కొట్టేస్తే అప్పుడు ఇతను పెట్టించిన మనిషిని అర్థమైపోద్దని ఈరోజు వాడిని కావాలని వాడే చేశాడని వాడి కుటుంబం నాశనం చేస్తే మనలో లోకేష్ గారి స్టేజ్ మీద మాట్లాడుతున్నాడు మా లైఫ్ పోయిందని. మొన్న ఎవరిది కూడా రాయితో కొట్టించినాడు. మళ్ళీ వాడెక్కడ దొరికితే కోర్టులో సబ్మిట్ చేస్తే బయటపడుతుందని ఆ డోర్ కేసుకొని కొట్టుకొని ఇంత పెద్ద మచ్చ పెట్టుకొని రాయి నువ్వు చేసిన అవినీతి కొట్టాలంటే ఈ రాయి సరిపోద్దా? డోర్ కేసు కొట్టారని నువ్వు చూసావా? చెప్తున్నావు డోర్ కేసు కొట్టుకున్నారని. డోర్ కేసు కొట్టుకున్నారు. నువ్వు రాయి కేసు కొట్టి నువ్వు చూసావా? రాయి కేసు కొట్టారని ఇప్పుడు వైరల్ కొట్టారని అనబాకో. ఇప్పుడు నువ్వు పెట్టిన మేనిఫెస్టో, నువ్వు చేసిన అవినీతి, నువ్వు చేస్తున్న గోండాయిజం, నువ్వు చేస్తున్న రౌడీ పాలకి ఒక రాయితో కొడితే తప్పే ఉంది. కోపం వచ్చింది వాడికి, కొట్టినాడు, తప్పే ఉంది. చిరంజీవి గారిని గుడ్డు తీసుకుని కొట్టినప్పుడు మెగాస్టార్ అందరికీ ఇన్స్పిరేషను, 150 సినిమాలు చేశాడు, ఇండస్ట్రీలో ఎవరు ఎదిగినా ఈరోజు చిరంజీవి గారి డ్యాన్సులు చూసి వచ్చిన వాళ్ళే అన్నప్పుడు ఆ రోజు గుడ్డు తీసుకుని కొట్టినప్పుడు ఏం జగన్మోహన్ రెడ్డి అంత పెద్ద మెగాస్టార్కి గుడ్డు తీసుకుని కొట్టినప్పుడు ఎందుకు స్పందించలేకపోయినావు నువ్వు? ఈరోజు నేను రాయితో కొడితే వచ్చిందా, లేకపోతే నువ్వు డోర్తో కొట్టుకుంటే వచ్చిందా? ఏమయ్యా నువ్వు ఈరోజు సీఎం క్యాండిడేట్వి, ప్రతిపక్షంలో లేవు కదా, పక్షంలోనే ఉండవు కదా. నీ బాబాయిని ఎవరు నరికినాడో నీ దాంట్లో అంటే నీ పరిపాలనలో నువ్వు స్పెషల్గా సిబిఓ-సిడిలో పెట్టుకొని దిప్పుకొని నీ బాబాయిని పట్టించలేకపోతే నువ్వు సామాన్య మానవుడికి ఏం న్యాయం చేస్తావు నువ్వు? ఎందుకంటే నువ్వు అక్కడ న్యాయం చేయాలంటే పట్టుబడేది నువ్వే కాబట్టి. A1 భారతీరెడ్డి, A2 జగన్మోహన్ రెడ్డి, A3 అది ఆ తర్వాత పాపం చిన్న చెత్తగా వాళ్ళు దస్తగిరి ఎందుకంటే వాళ్ళకి మందు పోయిపించినారు, డబ్బులు ఇస్తా అని చెప్పినారు, చేసుకున్నాడు, వాడు అప్రూవల్గా వైపినాడు. ఒకవేళ టీడీపీ పొత్తిదంతా రాకపోతే ఏంటి పరిస్థితి? రాదు అని నీకు ఎవరు చెప్పారు? రాకపోతేనండి అలా ఏముండదు. ఇప్పుడు తెలంగాణ ఉంది, తెలంగాణలో 3 నెలల ముందు కూడా మేము కేసీఆర్ గవర్నమెంట్ వస్తుంది అనుకున్నాం. సడన్గా ఆల్ ఆఫ్ సడన్ కాంగ్రెస్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియలేదు, అయిపోయింది. అవును, ఇప్పుడు కేసీఆర్ కరెక్ట్ పద్ధతులు పాటించలేదు, డెవలప్మెంట్ లేదు, జనాలకు నచ్చలేదు, తీసేసినారు. మొదటిసారిగా మన రేవంత్ రెడ్డి గారు సీఎంగా పోటీ చేశారు. ఆయన ఆల్రెడీ 2 సార్లు చేశారు కాబట్టి డెవలప్మెంట్ లేదు కాబట్టి నచ్చలేదు కాబట్టి వదిలేసినారు. ఇప్పుడు ఆయన ఆల్రెడీ చేసినాడు, అంతకుముందు ఒక్క ఛాన్స్ అన్నాడు, అసలు ఎప్పుడు చూడలేదు కాబట్టి ఇచ్చినారు. ఇప్పుడు చూసినారు కాబట్టి పాత పరిపాలన బాగుందనుకున్నారు. ఈరోజు మన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, ఆయన లైఫ్ ఆయనకి సొంత అన్న చిరంజీవి గారు, ఇటు చూస్తే నాగబాబు గారు, వాళ్ళ కుటుంబంలో మంచి ఆర్టిస్టులు ఉన్నారు, డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు, వాళ్ళకేమి డబ్బులకి ఇబ్బంది లేదు. పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్ ఫాలోయింగ్ చెప్పారుగా మొన్న అంబట్రాయుడు గారు కూడా, ధోని తర్వాత నేను చూసింది పవన్ కళ్యాణ్ అని, ఇబ్బంది ఏమీ లేదు. ఇక్కడికి వచ్చి మళ్ళీ పవన్ కళ్యాణ్ అనిపించుకోవాల్సిన అవసరం లేదు. స్వచ్ఛందంగా వచ్చినారు, బాధలు పడ్డారు, రాజకీయం అంటే తెలియక ఇబ్బంది పడ్డారు, ఇప్పుడు తెలుసుకున్నారు. ఈరోజు ఆయనకి సీట్లు ముఖ్యం కాదు, అసెంబ్లీ గేటు ముఖ్యం కాదు, ప్రజలకి న్యాయం చేయాలా. నా వెనక 70 మంది ఉంటే నాకు ఆ సీఎం ఇస్తాను నేను కాదు పాపం. మొన్న చంద్రబాబు నాయుడు గారు జరిగిన దాంట్లో కూడా నాకు ఇన్నే అడుగుంటా, సార్ మీరున్నండి నేనుంటా, ఏదైనా న్యాయం చేద్దాం సార్, నాకే ఇక్కడ ప్రత్యేకమైన స్థానం అవసరం లేదు, నాకు ప్రత్యేకమైన అధిష్టానం అవసరం లేదు, ప్రజలకి న్యాయం చేద్దామని ఆ మనిషి గగ్గోలు పెడుతున్నాడు. అలాంటి మనిషిని పట్టుకొని ఈ ముఠాలు యాదవులందరూ కూడా డబ్బులు తీసుకొని, సిగ్గుమని నా కొడుకులు డబ్బులు తీసుకొని అలాంటి వ్యక్తిని కూడా దూషిస్తుంటే ఎక్కడి నుంచి మాట్లాడాలా, ఎంత దూరం వెళ్ళాలా? ఈరోజు కేంద్రంలో ఉండే బీజేపీ కూడా ఈరోజు ఇక్కడ మద్దతు ఇవ్వడం అనేది చాలా పద్ధతి అయింది. ఈరోజు మనం అతను చేసిన పాపాల దృష్ట్యా, అతను చేసిన ఎకిలి చేష్టాల దృష్ట్యా 200% చెప్తున్నా, గుర్తుపెట్టుకో. ఈరోజు అందరూ ముందే అతను మనకి బెంగళూరులో కల్చర్ ఉంది, కేరళలో కల్చర్ ఉంది, హైదరాబాద్లో కల్చర్ ఉంది. ఒక బ్రాండ్ ఉండేది, మందు ఒక బ్రాండ్ ఉండేది. ఏదైతే మనం మేనిఫెస్టో పెడతామో అందులో కొన్ని అటు ఇటు ఇబ్బంది ఉండడం వల్ల 10 రూపాయలు పెంచేవాళ్ళు, అందరూ ముందాగేవాళ్ళు, ఇంటికి వెళ్తే గొడవలు పెట్టుకునేవాళ్ళు, ఒక పద్ధతి ఉండేది. ఎప్పుడన్నా పార్టీకి వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా ఒక్కోసారి తీసుకుంటా అంతే. ఆంధ్ర బ్రాండ్ ఏమైనా తాగావా? ఆంధ్ర బ్రాండ్ తాగితే ఇంత ధైర్యంగా నీ ముందు మాట్లాడగలనా? ఆంధ్ర బ్రాండ్ తాగితే గంట సేపు ఇంత నేను శక్తి కొలది మాట్లాడగలనా? మంచి బ్రాండే, 10 రూపాయలు పెంచు, ఇష్టం ఉంటే తాగుతాడు. ఆయన చేసేదేం గొప్ప కార్యమేం కాదు, ఆయన తాగడం వల్ల ఇప్పుడు దేశానికి మంచి లేదు, ఆయన నేషనల్ అంతా ఏం పాడ్డావు. ఆ ముందు ఎలాగో అమ్మాలి కాబట్టి మంచి ముందు అమ్ముంటే ఈరోజు తాగేవాడికి మంచి ముందు తాగిన తృప్తి ఉండేది, ఇంట్లో కూడా గొడవలు లేకుండా నీట్గా పడుకునేవాడు బాగుండు. ఈరోజు ఒకప్పుడు లవర్ పోయిందని బాధపడేవాడు, ఈరోజు లివర్ పోయిందని బాధపడతాడు. మొత్తం ఎవరికి ఆంధ్రప్రదేశ్లో లివర్లకి ఎవరికి పనిచేయట్లేదు, మొత్తం అవుట్. మళ్ళీ వాళ్ళకి లివర్లు ఎందుకు పోగొడుతున్నాడో నీకు తెలియట్లే. మొత్తం హాస్పిటల్స్కి వస్తారు, మొత్తం హాస్పిటల్లో పడాలా, మళ్ళీ దాని మీద రైతులు లేకుండా ప్రభుత్వ పరిపాలన 1 కాదు 2 కాదు 3 కాదు. పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు, పవన్ కళ్యాణ్ గారు చాలా నిజాయితీగా పనిచేస్తున్నారు. ఈరోజు నేను ఒక మాట చేస్తున్నా, నేను వేమిరెడ్డి గారికి
ఒక ప్రత్యేకమైన అభిమానిని కావచ్చు. నేను వెళ్ళాను, నేను చేయగలిగింది నేను చేశాను. నాకు ప్రత్యక్షంగా మళ్ళీ హైదరాబాద్కి ఎందుకు వచ్చానంటే నీ ద్వారా కావచ్చు, కొన్ని ఛానల్స్ ద్వారా కావచ్చు, ఇది జనాల్లోకి వెళ్ళాలి. మళ్ళీ అతని పరిపాలన వస్తే ఇంకా ఇక్కడ ప్రపంచంలో ఎక్కడా చూడని హిట్లర్ హింసత్వాన్ని మనం అంటే మనం దాన్ని ప్రేరేపించినట్టే, అవినీతికి మళ్ళీ అధికారం ఇచ్చినట్టే. అతను ఎప్పటికీ మాజీగానే ఉండాలి. నెక్స్ట్ వెంటనే పవన్ కళ్యాణ్ గారు, టీడీపీ గారి ప్రభుత్వం, పురంధరేశ్వర్ గారు వీళ్ళ మద్దతుతో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి జైల్లోకి వెళ్ళబోతున్నాడు. దాన్ని ఎవడూ ఆపలేరు, అందులో నో డౌట్ ఏమీ లేదు. ఫస్ట్ తిరుమల మీద దయచేసి మీరు రాగానే ప్రత్యేక సిబ్బందిని పెట్టి తిరుమలని ఫస్ట్ పసుపు నీళ్ళతో కడిగించండి. అతను చేసినటువంటి ఘోరాతి ఘోరమైన పనులు తిరుమల కొండ మీద అడ్డాగా మార్చుకొని అతను చేసిన అవినీతి పనులు ఈరోజు పైన శక్తి కొలది తగ్గిపోయింది. మొత్తం కడిగిచ్చి పూజారులకు కూడా మళ్ళీ కొత్తగా చెప్పి ఓంకార నాదాలు, గోవింద గోవింద నాదాలు కావచ్చు, నామాలు కావచ్చు, ప్రపంచం నలుమూలల అది ప్రకటించాలి, వినిపించాలని కోరుకుంటున్నాను. నేను నిజంగా తిరుమల గురించి మాట్లాడింది గొప్పే అయితే మొన్న అమిత్ షా గారు కూడా ఒక మాట అన్నారు, తిరుమల నువ్వు నాశనం చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి జాగ్రత్త అన్నాడు. అన్నాడా లేదా? అన్నాడా లేదా? చూసి మాట్లాడవయా. అక్కడ ఆయనకి అది తెలిసిందంటే అతను ఎంత ఇంటెలిజెన్స్ రిపోర్టులు ఉంటే అమిత్ షా గారికి వెళ్తుంది, మోడీ గారికి వెళ్తుంది. నేను కొత్త కాదు కదా చెప్పేది. కాబట్టి మన మతాన్ని కాపాడుకుందాం, ఇతర మతాన్ని గౌరవించుకుందాం. మన ముగ్గురమే అన్నదమ్ములవి, అంతా బాగుండాలా. ఆ మనిషిని దించేద్దాం, నిలవన కూల్చేద్దాం, అతన్ని ఆపేద్దాం. దయచేసి టీడీపీ ప్రభుత్వంలో ఉండే చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి అడ్మినిస్ట్రేషన్, ఈరోజు ఐటీ కావచ్చు, ఇంతకుముందు వేసినటువంటి ఆ పథకాలు కావచ్చు, ఆయన నడవడిక కావచ్చు, ఆయన పద్ధతులు కావచ్చు, ఆయన పరిస్థితులు కావచ్చు. ఇప్పుడు ఇంత నెగిటివ్ మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో కూడా కొంచెం పాజిటివ్ ఉన్నాయి. అంటే లైక్ ఇంటికింటికి వచ్చే పథకాలు కానివ్వండి, ఇంటింటికి పెన్షన్లు కానివ్వండి, గ్రామ వాలంటీర్ పథకం కానివ్వండి, ఇవన్నీ కొంచెం మంచిగా చిన్న మాట మాట్లాడతారబ్బా. ఎంతసేపు ముసలావిడి పింఛన్లు 3,000 ఇస్తున్నా 3,500 ఇస్తున్నా అంటున్నాడు కదా. ఎంతసేపు వాళ్ళు కూడా మా పింఛన్లు ఇచ్చాడు. ఇప్పుడు ముసలావిడి పింఛన్లే ఈ ప్రపంచంలో సమస్య, అతిపెద్ద సమస్య అదేనా? ఆ సమస్య తీర్చిన వాళ్ళందరూ గొప్పోళ్ళ? ఆ సమస్య మీద రోజు ఇష్యూ జరగాల? ముసలావిడి పింఛన్ ఇస్తే ముసలావిడి ఆనందపడుతున్నారే, అదే ముసలావిడికి రేపు బాగాలేకుండా వచ్చింది, అర్జెంటుగా అంబులెన్స్ ఎక్కించుకొని పోవాలా? ఆ మహానుభావుడు పింఛన్లు అని చెప్పి ఇక్కడ రోడ్లు వేయడం మానేసినాడు. సరే, టీడీపీ ప్రభుత్వం వేసిన రోడ్లు ఉన్నా కూడా రాత్రిపూట ఇసుక దందాలు, ఇసుక టెప్పర్లో 16 చక్రాల లారీలు తిరిగి ఆ మహానుభావుడు టీడీపీ ప్రభుత్వం వేసిన రోడ్లను కూడా ఆ టెప్పర్లు కొట్టి ఇంతలో బొక్కలు పడ్డాయి. ముసలాళ్ళు అనుకుంటారు మాకు పింఛను ఇచ్చాడు జగన్ దేవుడు అంటున్నాడు. నేను అడిగే క్వశ్చన్ అంటే 3,000 రూపాయలతో నువ్వు వెళ్ళి తీసుకెళ్ళి ఒక హాస్పిటల్ చేరగలవేమో, చూపించుకోగలగవేమో. అసలు నువ్వు బతుకుండగా నువ్వు ముందు ఆ రోడ్లు దాటి పోవాలి కదా టౌన్కే. ఈ మధ్యలో బొక్క బోర్లా పడి ఆ చక్రాలు ఇరిగిపోయి ఇంత బొక్కలు, ఇన్ని నీళ్లు. అంటే అభివృద్ధి అంటే పింఛన్లు ఇవ్వడమేనా? వాలంటీర్ల చేత తీసుకెళ్ళి పింఛన్లు ఇప్పించడమేనా అభివృద్ధి? అంటే రోడ్లు ఉండక్కర్లేదు, కాలేజీలు స్కూళ్ళు బాగుండక్కర్లేదు, ఇంగ్లీష్ మీడియం అంటే నేర్పిస్తున్నాడంట. ఇంగ్లీష్ మీడియం నేర్పిస్తున్న కథలు చెప్పి నువ్వు పేటీఎం వాళ్ళకి డబ్బులు ఇచ్చే ముననా కొడుకుల చేత ఇంట్లో ఉండి ఆడవాళ్ళని తిట్టిస్తావు. నువ్వు అదే డబ్బుల్ని రాష్ట్ర సంక్షేమం కోసమో, రాష్ట్ర అభివృద్ధి కోసమో ఈరోజు నువ్వు ఖర్చు పెడతావు కదా. డబ్బులు ఆడవాళ్ళు తిట్టండి, వాళ్ళని తిట్టండి, వీళ్ళని తిట్టండి అని ఆ డబ్బులు ఖర్చు పెట్టున్నా కూడా ఆంధ్రప్రదేశ్ మన భారతదేశంలో నెంబర్ 1 స్థానంలో ఉండేది. వాడు అక్కని తిట్టు, వీడు అమ్మని తిట్టు, వాడేమో రాత్రిలో సరిగ్గా సంసారం చేయట్లేదంట, వీడికేమో కాలు పైన వేస్తే మోచరాగం వస్తుందంట, వాళ్ళ చెల్లికి ఇంకా 2వ పెళ్ళంట, వీడేమో 3వ పెళ్లి చేసుకున్నాడంట, ఆడేమో బయటికి వెళ్ళి ఎవరు అమ్మాయితో ఫోన్లో అభివృద్ధి అంటే రోడ్లు ఎట్టబోతున్నాయి, విద్యాశాఖ ఎట్టబోతుంది, గ్రామీణ సంస్థ ఎట్టబోతుంది, భోజనాల పరిస్థితి ఎట్టబోతుంది, వ్యవసాయ రైతులు ఎట్టబోతున్నారు, ఇవి మాట్లాడాలి. కానీ అతను ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడు, ఆర్పి ఎందుకు లేటుగా పెళ్లి చేసుకున్నాడు, ఆడికి ఎందుకు పిల్లకాయలు పుట్టలేదంటే వాడి కుటుంబంలో ఏం సమస్య ఉంది, ఇది కుటుంబాల్లో ఉండి వ్యక్తిగత విషయాల్ని నేర్చుకునే ఏకైక సంస్థ మన వైఎస్ గవర్నమెంట్లో ఉంది. అయిపోయింది దాని కథ. వెంటనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన వైఫ్, అందులో పాత్రికేయులుగా ఉండేటువంటి పాత్రికేయులు క్షమించాలి పాత్రధారులైనటువంటి మన విజయసాయి రెడ్డి, మిగతా వాళ్ళందరూ కూడా జైల్లో కూర్చోండి. అనిల్ యాదవ్, విజయసాయి రెడ్డి నెల్లూరుకి ఏం చేయలేదా? అనిల్ కుమార్ ఏం చేశాడు? జగన్మోహన్ రెడ్డి ఏది పంపిస్తే అడ్డదిడ్డంగా బూతులు తిట్టడం తప్ప పోలవరం అన్నాడు. ఏది పోలవరం ఏమైంది?
ఆడు మగాడు కాదు ఈడు మగాడు కాదని పోయి అక్కడ నరసరావుపేటలో తొడగొడుతున్నాడు. పౌరుషం అంటే ఏంటి తెలుసా? ఎదుటోడి చేత ఒక మాట అనిపించుకోకుండా మనం ఏదైతే మాట ఇచ్చామో దాని మీద నిలబడి చేసేవాడిని పౌరుషం అంటారు. ఈయనంట పల్నాటి పౌరుషంకి వెళ్ళాడంట. నా పౌరుషానికి తగ్గట్టు నాకు ఒక ఎంపీ స్థానం దొరికింది, నేను తొడగొడుతున్నాడు. తొడ కాదు నీ మెడ కూడా తీసే ప్రభుత్వం రాబోతుంది. నువ్వు నారాయణ గారు చేసిన అభివృద్ధిని తట్టుకోలేక నేను తీసుకెళ్ళి ఎంపీ సీట్ ఇచ్చాడు. ఎంపీ సీట్లో అక్కడ శ్రీకృష్ణదేవరాయలు గారు బంపర్ మెజారిటీతో గెలవబోతున్నాడు. నేను ఈరోజు చెప్పేది అదే. రోజా గారు ఏదో మాట్లాడినట్టుంది. రోజమ్మ చిన్న చిన్నగా ఆర్టిస్టులు వాళ్ళ ప్రాణాలు ఎంత, వీళ్ళ ప్రాణాలు ఎంత అంటుంది. నీ ప్రాణం ఎంత? నీకు దమ్ముంటే జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించు, ఇది తప్పు అని నేను తిరుమల ఇష్యూ చెప్పా. మొత్తం ఒక 70 మందిని వేసుకొని వారానికి ఒకసారి పోతా ఉంటావు కదా, గోయిందా గోయిందా అనే. నీకు దమ్ముంటే ప్రతి నెల వెళ్తుంది కదా, బాగానే ఉందంటున్నారు. నేను అదే కదా చెప్పేది. బాగుంది అంటుంది కదా, బాగాలేదు నేను అంటున్నా. ఇప్పుడు ఎన్ని కోట్ల మంది జనాలు వెళ్ళారు, వాళ్ళు ఈ వీడియో చూస్తారు. ఎంతమంది బాగుంది ఆర్పి, నువ్వు కావాలనే మాట్లాడుతున్నావు, ఏదో లబ్ధి కోసం అని పెట్టేవాళ్ళు కామెంట్ పెట్టమను. నేను చెప్పింది కరెక్టు, వాడు చెప్పింది 100% రైట్ అన్న కామెంట్ పెట్టమను, అప్పుడు మాట్లాడదాం. ఇప్పుడు రోజా గారు అన్నట్టు ఆవిడ ఒక మాట అన్నది, చిన్న ఆర్టిస్టులు కదండి వాళ్ళు ఏం చేయగలరు సినిమా. ఈవిడ ఏం ఆర్టిస్ట్ అంటున్నా? ఈవేమన్నా కొలంబోలో స్టార్ హీరోయినా? అమెరికాలో ఏమన్నా మెల్ గిబ్సన్ సినిమాలో చేసిందా? ఈవిడేమన్నా అవతార సినిమాలో ఏమన్నా అవతార పురుషురాలా? ఈవిడేమన్నా ప్రపంచ దిగ్గజేత? ఈవిడేమన్నా కమల్ హాసన? ఎంత ఈవిడ ఏమి సినిమాలు చేసింది? ఒక 50, ఒక 60, ఒక 100 ముగ్గురు హీరోయిన్లు హీరోగా చేయలేదా? ఈరోజు జబర్దస్త్ ఆర్టిస్టులు చేసిన కామెడీ కానీ వాళ్ళు నువ్వు స్కిట్ అంతా అయిపోయిన తర్వాత నువ్వు చెప్పే 3 ముక్కలు కాదు. నీకు దమ్ము ఉంటే 30 నిమిషాలు స్కిట్ చేయి. నీకు అంత ఈజీగా అంత పిచ్చోళ్ళ కనబడుతున్నావు. జబర్దస్త్ ఆర్టిస్టులు అంటే నువ్వు ఆది ముందు నిలబడగలవా, గెటప్ సీన్ నిలబడగలవా? సుధీర్కున్నంత క్రేజ్ నీకుందా ఈరోజు? సుధీర్కున్నంత క్రేజ్ ఈరోజు రోజాకుందా? ఆదికున్నంత టాలెంట్ రోజాకుందా? గెటప్ సీన్ వేసినంత గెటప్లు ఈ రోజా వేయగలదా? గెటప్ సీన్ ముందు ఎంట్రుక రోజా. గెటప్ సీన్ ఒకసారి స్టేజ్ మీదకి దిగాడంటే వాడు మరో కమల్ హాసన్ ఆడు. ఆడు మీద పాతు బచ్చాలు చిన్న పిల్లకాయలు. నీకు దమ్ముంటే ఏదో 4 హీరోయిన్లో డ్యాన్స్ వేసి ఏదో డైలాగులు వేసి సినిమాలో చేయడం కాదు. నీకు దమ్ముంటే ఆదిలా 20 నిమిషాలు టకటక డైలాగులు చెప్పు. సుధీర్లో మ్యాజిక్ చేసి సొంత కృషి చేసి వాడు ఈరోజు కోట్ల మంది అభిమానులు తెచ్చుకున్నాడు. వాళ్ళ ఉండి చూద్దాం. గెటప్ సీను లాగా ఒక టెంగర్ వేషమై నీకు దమ్ముంటేరా? ఆర్పీలో ఒక స్లాంగ్ మాట్లాడు. నీకు స్లాంగ్ రాదు, నీ భాషను గుర్తించుకోవడం రాదు. ఏదన్నా స్క్రిప్ట్ వస్తే తిట్టడమే నువ్వు. కాకపోతే మహిళల్లో నువ్వు అంత గొప్ప వ్యక్తిత్వం ఎవరికి లేదు. మరి ఆ ఇంట్లో 7 మంది హీరోలు ఉన్నారంట. నీ ఇంట్లో 70 మంది రౌడీలు ఉన్నారు. నీ జగన్మోహన్ రెడ్డి ఇంట్లో 70 మంది రౌడీలు ఉన్నారు. సొంత బాబాయినే లేపేనాడు, అక్కా చెల్లిని తీసుకొచ్చి రోడ్డు మీద పడేసినాడు. రేపు నీకు దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి విమర్శించి నువ్వు నగరిలో బతకగలవా? శవం అయితే వెళ్తావు, గుర్తుపెట్టుకో. ఆడు చిన్న ఆర్టిస్టు, వీడు చిన్న ఆర్టిస్టు, నువ్వేదో నేషనల్ భారతదేశం మొత్తానికి నువ్వే ఆర్టిస్టుల సంఘానికి అధ్యక్షురాలు అయినట్టు కొంచెం ఏదో అని మాట్లాడబాకు. కొంచెం నువ్వు కూడా స్థాయి చూసుకో. నీ రేంజు, నీ బతుకు అవన్నీ చూసుకో. చిన్న ఆర్టిస్టులతో నేనున్నా, మా పిల్లకాయలు జబర్దస్తులు అందరూ ఉన్నారు. ఎవరు లేరు పాపం. ఈరోజు ఆయన కోసం స్వచ్ఛందంగా రూపాయి తీసుకోకుండా కాలినడకతో చేస్తున్నారు వీళ్ళందరూ కూడా. నీ బతుక్కి ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి వచ్చినట్టు నీకెందుకు రాలేదు? ఆవిడ అన్నది కదా, అంటే పవన్ కళ్యాణ్ గారు ఒకవైపు, మా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఒకవైపు ఉంటారు, మొత్తం జనాలు చూసుకుందాం. ఎవరు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి? అదే ఆయన ఒకవైపు వస్తారు, పవన్ కళ్యాణ్ గారు ఒకవైపు వస్తారు. ఎవరికి ఎక్కువ జనాలు వస్తారు? బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఏంది? అదే జనాల క్రేజ్ చూద్దాము. ఒకవేళ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి ఏంటి క్రేజ్? ఆవిడ చెప్పిన మాట చెప్తున్నాను. ఆవిడ ఆయన దాకా అక్కర్లో, నేను వచ్చినా సరే నాకు ఆవిడ చెప్తాది, నోటుకు వచ్చింది కోస్తుంది. ఆవిడకి ఏం పోయా? ఆవిడకి చంద్రబాబు నాయుడు అంటే గౌరవం ఉండదు, పవన్ కళ్యాణ్ గారు అంటే గౌరవం ఉండదు, బీజేపీ అంటే గౌరవం ఉండదు. అన్న గెలిచినాడు, మినిస్టర్ పదవి ఇచ్చినాడు, ఎస్కాట్లు గన్మ్యాన్లు ఆ తిరుమలకు ఇవి కాకపోతే మరో అన్నమయ్య తాళపాక అన్నమయ్య గారు ఉన్నారు చూడు, అంత యాక్టివ్ భక్తురాలు. నేను నిజంగా అంత భక్తురాలు అయితే ఈరోజు నేను చేసిన ఇష్యూ ఏదైతే వెంకటేశ్వర స్వామి ఉందో అది నీకు తెలియదా? అంటే పొలాలు దోచేసుకోవాలా, మినిస్ట్రీకి ఉన్నప్పుడు ఒక 5,000 కోట్లు వెనకేసేసుకోవాలా, నెక్స్ట్ ప్రభుత్వం ఉన్నా రాకపోయినా వెళ్ళాలి బతకాలని నీ బతుకు ఎక్కడ? నాకు ₹1 సంపాదన లేకపోయినా ఈరోజు కష్టపడుతున్నా. నేను ఒక చేపల పులుసు, నన్ను అంటారు ఈ వైఎస్ఆర్సీపీ గొండా నా కొడుకులు, చేపల పులుసు పెట్టి, అరే మొండ నా కొడుకులారా, నా స్వచ్ఛందంగా నేను కష్టపడి మా నెల్లూరు చేపల పులుసుని నేను క్రియేట్ చేసుకొని నేను కష్టపడి ఈరోజు బ్రాంచులు ఇచ్చుకుంటూ ఒక సామాన్యమైన రైతు కుటుంబం నుంచి వచ్చిన నేను, ఒక జబర్దస్త్ నుంచి వచ్చిన నేను ఈరోజు చేపల పులుసు పెట్టి మీ అన్నకన్నా గోండాగిరి చేసి దౌర్జన్యాలు చేసి
ఒకటిని అడుక్కొని ఓట్లు ఇప్పించుకొని ఒక్క చేస్తూ పైకి వచ్చాడేమో. కిరాకార్పి జగన్మోహన్ రెడ్డిలా దిగజారి కిరాకార్పి ఈరోజు ఈ స్థాయికి రాలా. బ్రాంచ్లు ఇచ్చే స్థాయికి వెళ్ళా. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు వాళ్ళు కూడా ఈ 20-30 రోజుల్లో నేను బ్లేమ్ చేశారు. బ్రాంచ్లో వాళ్ళకి ఫోన్ చేయడం, మీ సంగతి తేల్చేస్తాం, ఇది ఆర్పీదే కదా. నేను ఇచ్చింది ఫ్రాంచైజీ అయినా కూడా దోపిడీలు చేయడం, దౌర్జన్యాలు చేయడం, వాళ్ళ అమ్మలెక్కలు తిట్టడం, ఇంకోటి చేస్తున్నాం అనుకుంటున్నా. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి నేను మాట్లాడుతున్నారు. నెక్స్ట్ వచ్చేది కూటమి, మీరు ఓటమి. జాగ్రత్త. మీరు అనుకున్నా మీరు చూస్తుంటుంది బాహుబలి సినిమాలో కాలకాయ ఉంటాడు, అందరినీ పొడుస్తుంటాడు, వాడి తలకాయ లేపగానే మొత్తం పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు సైనికులు. మీ బతుకులు కూడా అంతే. జగన్మోహన్ రెడ్డి వెంకటేశ్వరంతో పెట్టుకున్నాడు, జగన్మోహన్ రెడ్డి నిరుపేదలతో పెట్టుకున్నాడు, జగన్మోహన్ రెడ్డి పిల్లకాయల భవిష్యత్తు అనేటువంటి గంజాయిని అలవాటు చేశాడు. ఒక్కొక్క రౌడీ నా కొడుకులు మినిస్టర్లు ఎంపీల స్థాయిలో ముందుకెళ్తున్నారు. భగవంతుడు చూస్తున్నాడు, వెంకటేశ్వరం చూస్తున్నాడు, ప్రతి మతము చూస్తుంది. నువ్వు ఇప్పుడు వెంకటేశ్వరమే, నెక్స్ట్ చర్చిల మీద పడతావు, రేపు వచ్చేసి ముస్లింలు పడతావు. నువ్వు ఎవరి మీద ఉండేవాడు కాదు. కాబట్టి అయిపోయింది, మనోడి కథ ముగిసిపోయింది. లాస్ట్గా ఒకటే, ఎవడు డబ్బులు నాకు ఒకటి అడగనుంది. ఏంటో టాటూ ఏంటి? మా గురుగారు అంటే నాకు ఇష్టం. తెస్తారా ఇవన్నీ? నిజంగానే ఇప్పుడు కూటమి అంటున్నారు కదా, ఈ మాటల మీద నిలబడతారంటావా? మరి ఎవరు వీళ్ళు కూడా ఖచ్చితంగా నిలబడతారు. ఇప్పుడు అంటే నేను అనేది అదేనబ్బా, నువ్వు ఏదంటే ప్రకృతి వనరులు ఉంటాయో ఆ వనరుల నుంచి వచ్చేటువంటి లబ్ధి కూడా రాష్ట్రానికి వినియోగిస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది. నువ్వు అది సరిగ్గా ఆ విధులు కానీ నిధులు కానీ ప్రకృతి వనరులకు సంబంధించినటువంటి ఆదాయాన్ని కానీ ఏదైనా నువ్వు జనాలుగా పెట్టుంటే ఈరోజు బాగుపడేవి. ప్రపంచంలో ఏ గవర్నమెంట్లో కూడా రిచెస్ట్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు లేరు. ఒక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే ఉన్నారు. వాళ్ళు అవినీతికి పాల్పడ్డ వాళ్ళందరూ నువ్వు ఎన్ని కోట్లను సంపాదించుకో, నాకెంత పంపించు, ల్యాప్టాప్లో కొడుతుంటాడు. భారతిరెడ్డి ఇద్దరు ఇటు కొడుతుంటాడు. వాళ్ళకి అదే కావాలా, అదే ముఖ్యము. రాబోయేది కూటమి, నీకు రాబోయేది ఓటమి. దయచేసి మా మూడు మొత్తం తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, మా ముగ్గురు అంటే వాళ్ళు ఇంకొక మాట అంటున్నారు, ముగ్గురు కలిసి వస్తున్నారు సింహాన్ని ఓడించడానికి, సింగిల్గా రావచ్చు కదా. ఎవరు సింహం? జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి సింహమా? ఏ విధంగా అంటే ఆయన ఓడించడానికి ఎంతమంది కలిసి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి సింహం అంటున్నావు. సింహం అంటే దాని వాల్యూస్ ఏంటి? ఒక మనిషితో పోల్చకుండా సింహంతో ఎందుకు పోలుస్తారు? సింహం అంటే అది పచ్చికి తినదు, గడ్డి తినదు, అది నెలకోసారి బయటకు వస్తుంది, వేటాడుతుంది, మిగిలింది పక్కనుండేటువంటి వాటికి వదిలేసి మళ్ళీ రాయల్టీకి వెళ్తుంది, రాయల్టీ పడుకుంటుంది, పంజా కొడితే కనబడుతుంది. ఇది సింహానికి ఉన్న విలువలు. ఇప్పుడు చెప్పు, జగన్మోహన్ రెడ్డి అవినీతి, బాబాయిని చంపేసినాడు, కులాలను ఇబ్బంది పెడుతున్నాడు, తిరుమల నాశనం చేస్తున్నాడు, మతాలనే దౌర్భాగ్యంగా ఆడుకుంటున్నాడు. సింహం ఎందుకు అవుతాడు? నిజంగా అతను సింహమే అయ్యి ఉంటే నువ్వు చెప్పే మాట నేనేవాడిని. సింహం క్వాలిటీస్ అంటే అది వేటాడుతుంది, తింటుంది, మిగతా వాటికి వదిలేసి రాయల్టీకి గుర్రు పెట్టి పడుకుంటుంది, మళ్ళీ వస్తుంది. అది దాని సింహం విలువ. ఇతనికి ఏడుంది ఆ సింహం కెపాసిటీ, సింహం విలువ? ఇంకోటి, రావణాసురుడు లాంటి రాక్షసుని చంపడానికి కూడా రాముడికి బలం కావాల్సి వచ్చింది, వానర సైన్యం కావాల్సి వచ్చింది. బలం ఎప్పుడు కూడా రాక్షసుడికి కూడా ఉంటుంది, అది గుర్తుపెట్టుకో. ఎందుకంటే అవినీతి చేసేవాడు ఇంకేది ఆలోచించాడు, నీతి చేయాలనుకునేవాడు 10 సార్లు ఆలోచిస్తాడు, ఏది మంచి ఏది చెడు అని. రావణాసురుని చంపడానికి కూడా, సీతాదేవిని తీసుకెళ్ళిన రావణాసురుని చంపడానికి కూడా రాముడికి బలం కోసం వానర సైన్యం కూడా రావాల్సి వచ్చింది. ఇందులో రాముడు, మీరు జనసేన తీసుకుని వానసేన ఇరుని తీసుకోండి, లేకపోతే దాన్ని రాముడు తీసుకుని వాడిని తీసుకోండి. ఈ అవినీతి కలిగిన ఇతన్ని ఓడించడానికి ఇంకొక 5 పార్టీలు జత కట్టినా కూడా దయచేసి తప్పే లేదు. ఇది చాలా బలమైన అవినీతి జరుగుతుంది. బలమైన క్యాండిడేట్లు ఒకటి అవ్వాలి. సరైనోళ్ళు దొరికారు అతనికి, సరైనోళ్ళు ఇంతవరకు దొరకలా. భయపడ్డాడు, ఓటమి తప్పదు, భయానక జీవితం అనుభవిస్తున్నాడు, జైలుకి వెళ్తాడు, బెయిలు రాదు, కేలకత్తం దుకాన్ బంద్. ఫైనల్గా ఏం చెప్పేది లేదు. దయచేసి నేను చాలా కష్టపడుతున్న పవన్ కళ్యాణ్ గారి కోసం ₹1 కూడా తీసుకోకుండా మీ సొంత డబ్బులతో స్వచ్ఛందంగా తిరుగుతూ, ఆయన పవర్ స్టార్ అండి, మండు టెండర్లో కానీ ఎక్కడ పెట్టినా మీరు తట్టుకోలేకుండా ఎంతో సంసిద్ధంగా ఉన్న మీ అందరూ కూడా దయచేసి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలి. మీరు 10 మందికి చెప్పాలి. ఆ మహానుభావుడు పాపం ₹1 ఆశించకుండా చాలా స్వచ్ఛందంగా వస్తున్నారు, తన కెరీర్నే వదులుకున్నాడు,
మంచి లైఫ్ను పోగొట్టుకున్నాడు. దానికి ఆయన గెలిపిస్తే ఎంతో కొంత ఊరట. మనసాక్షిగా జనసైకులందరికీ నా పాదాభివందనాలు. రెండోది, టీడీపీ గవర్నమెంట్, తెలుగుదేశం పార్టీకి సంబంధించినట్టు లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ, సార్ మీరు హింసను ఎప్పుడూ ప్రోత్సహించలేదు, పిల్లకాయల భవిష్యత్తు చూసినారు, దేవుళ్ళని సమానంగా చూసినారు, మీరు ఎప్పుడు గొప్పవాళ్ళు, పల్లెత్తు మాట ఒక మనిషిని అంటే తట్టుకోలేని వారు, మీ వల్ల ఐటీ విద్యార్థులు వచ్చినారు, 10 మంది బాగుపడినారు, మీరు ఓడిపోయినప్పుడు కూడా మిమ్మల్ని తిట్టిన వాళ్ళు కూడా భయపడిన వాళ్ళు కాదు. కానీ ఈ గవర్నమెంట్లో వాళ్ళు ఏదన్నా అంటే తిరిగంటే భయపడే సందర్భాలు వచ్చినాయి. మీరు వచ్చి ఇమ్మీడియట్లీ ప్రతి విషయం మీద ఆలోచించి 3 పార్టీలు కూడా ఒక అన్నదమ్ముల్లా ఉండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా జై నరేంద్ర మోడీ గారు, జై బీజేపీ, జై అమిత్ షా గారు. నిన్నే రీసెంట్గా పిఠాపురంలో యాంకర్ శ్యామలా గారు వెళ్ళి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నిన్నంటే ఫ్యూ డేస్ బ్యాక్ వంగా గీత గారు గెలుస్తారు, వచ్చి ఇంకొంచెం మెజారిటీ కోసం వచ్చాను అని. మరి కళ్యాణ్ గారు గెలిచే అవకాశం ఉందా? ఎవరు ఆవిడ? శ్యామల యాంకర్ చేసుకొని వెళ్తే ఏమన్నా 10 రూపాయలు డబ్బులు ఇచ్చారేమో వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఈవిడ పోయి మరి నీకు దమ్ము ఉంటే నేను ఇది తిరుమల విషయం మాట్లాడినా, రకరకాల సమస్యలు ఇసుక దాని గురించి మాట్లాడినా, నీకు దమ్ము ఉంటుంది మాట్లాడు. కాంత లిప్స్టిక్ వేసుకుని వయ్యారంగా వెళ్ళడం కాదు. వాళ్ళు పిలిచారు డబ్బులు ఇచ్చారు కదా అని చెప్పి నీకు దమ్ముంటే నేను మాట్లాడే మాటలు నువ్వు మాట్లాడు, నీకు దమ్ముంటే. ఇంకోటి చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, అమాయకమైనటువంటి కార్యకర్తలు తప్ప ఎవరైతే టీడీపీలో ఉండే కార్యకర్తల్ని, నాయకుల్ని, కార్యవర్గాన్ని, నాయక వర్గాన్ని, జన సైనికుల్ని ఎంతైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళు అమాయకులైతే తప్ప పాపం మిగతా వాళ్ళెవ్వరిని వదిలిపెట్టేటట్టు ఈసారికి ప్రభుత్వం ఉండదు. ఒక్కొక్కడికి చెమడాలు తీసి చెమట పట్టించడమే జనసేన, బీజేపీ, టీడీపీ ఈసారికి కార్యవర్గం, కార్యకర్తల ఆలోచన కూడా ఉంది. జాగ్రత్త, ఒక్కొక్కరిని చెమటలు పట్టిస్తాం ఒక్కోసారి. ఇంతకుముందు వేరే, ఈసారికి మీరు చేసిన తప్పులు చిన్న చిన్న తప్పులు కాదు. ఇంట్లో ఈరోజు మీరు దమ్ము తెరిచి మాట్లాడుతున్నాడు, అన్న జగనన్న, మా అన్న అయ్యో మా అన్న అంటే పిచ్చి, మా అన్న అంటే నాకు ప్రేమ. అధికారంలో ఉన్నప్పుడు ఎవడైనా ప్రేమిస్తాడు, అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా ప్రేమించవచ్చు. అన్న ఒక్కసారిగా దిగితే తెలుసు కదా, ఇంత ముందులాగా ఉండరు, ఒక్కసారిగా వచ్చి పడిపోతారు. జాగ్రత్త, అదే ప్రభుత్వం మా చేతిలోకి వస్తుంది. కానీ అధికారం ఉంటే అహంకారం ఉండకూడదు. మేము అధికారంతో పని చేస్తాం, అహంకారంతో చేయం. ఇది ఫైనల్గా మాట్లాడుతున్నాం. జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. జూన్ 4 తర్వాత గెలిచిన తర్వాత జూన్ 5 వేట మొదలవుతుంది. అది సో దట్స్ ఇట్ గైస్. ఇదన్నమాట కిరా కార్పి యొక్క భావోద్వేగం మన ఇంటర్వ్యూ ద్వారా తెలిపారు. దిస్ ఇస్ ఆర్జమహి సైనింగ్ ఆఫ్. హాయ్ అండి, దిస్ ఇస్ రూపాలక్ష్మి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ హలో, దిస్ ఇస్ సాగర్ కే చంద్ర, డైరెక్టర్ ఆఫ్ భీమ్లా నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. థ్యాంక్ యూ. Hi, this is Neha Shetty. Please subscribe to India Glitz Telugu. Hi, this is Isha Reba. Please subscribe India Glitz Telugu.